లూకా సువార్త 13వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండా ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట నమ్మే వారందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. మరొకసారి ఈ మాటను మళ్ళీ కలిసి చదువుకుందాం అందరం. 10, 11, 12, 13 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్ము అని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 14వ అధ్యాయం లూకా సువార్త 1వ వచనం నుంచి 4వ వచనం వరకు లేదా 5 వరకు. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు. ఇందాక చదివింది విశ్రాంతి దినమే, ఇప్పుడు చదివింది విశ్రాంతి దినమే. ముందు చదివింది ఆయన ఒక సమాజ మందిరములో బోధిస్తున్నాడు. ఇక్కడ చదవబోతున్నది విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళాడు. స్థలం జ్ఞాపకం పెట్టుకోండి, వెళ్ళిన కారణం జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ ఎవరున్నారు అనేది జ్ఞాపకం పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఈ 2 అంశాలను ఈ వచనాలను ధ్యానం చేస్తూ స్వస్థత గురించి కొన్ని ఆలోచనలు మనం కలిసి చేద్దాం. దేవునికి స్తోత్రం. సో మళ్ళా విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారందరూ ఆయనను కనిపెట్టుచూ ఉండిరి. అప్పుడు జలోదర రోగం, ఉదరం అంటే కడుపు, జలోదరం అంటే కడుపు బాణలాగా అయిపోతుంది. అది గ్యాస్ అంటారా మరొకటి అంటారా ఏమో, ఎప్పుడు అలాగనే ఉంటుంది. అందులోంచి వాటర్ తీస్తూ ఉంటారు డాక్టర్స్. ఇప్పటికీ ఆ వ్యాధికి వేరే పేరుంది, కానీ ఇక్కడ జలోదర రోగం. ఇటువంటి వ్యాధిగ్రస్తులైన ఒక సహోదరుడు కూడా నాకు తెలుసు గడిచిన సంవత్సరాల్లో. జలోదరం అంటే జలముతో నిండబడిన ఉదరం మాదిరిగా, కుండ మాదిరిగా. ఒకడు ఆయన ఎదుట ఉండెను. ఆయన ఎక్కడున్నారు? ఆయన ఎదుట ఉన్నాడు. ఎవరున్నారు? రోగము గలవాడు ఉన్నాడు. ఏ రోగము? జలోదర రోగము కలిగిన వాడు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నారు? ఒక ఇంట్లో ఉన్నారు. ఆ ఇల్లు ఎవరిది? ఒక పరిసయ్యునిది. ఆ పరిసయ్యుడు అధికారము కలిగినవాడా కాదా? అధికారము కలిగినవాడే. ఏ రోజు ఆ అధికారింటికి యేసయ్య భోజనానికి వెళ్ళాడు? విశ్రాంతి దినమని వెళ్ళాడు. పిలిస్తే వెళ్ళాడా? పిలవకుండా వెళ్ళాడా? పిలిస్తేనే. ఎప్పుడైనా సరే ప్రభు పిలిస్తేనే వెళ్తుంటాడు. జక్కయ్య లాంటి ప్రత్యేకమైన సన్నివేశాల్లో మాత్రం నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉండదని తనకు తానుగా వెళ్ళిన సన్నివేశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎనీవే, ఆ సన్నివేశాలను మనము పోల్చుకుంటున్నాం, సరిచూసుకుంటున్నాం. ఎందుకంటే స్వస్థత గురించి కొన్ని ఆలోచనలు, అవగాహనలు
కొన్ని అభిప్రాయాలు మనకున్నాయి. ఇలాంటి చోటే దేవుడు స్వస్థపరుస్తాడు, ఇలాంటి వ్యక్తుల మధ్యనే స్వస్థపరుస్తాడు, ఇలాంటి వాళ్ళనే స్వస్థపరుస్తాడు, వాక్యం బోధించినప్పుడే స్వస్థపరుస్తాడు అని బోధలలో కానీ మన వాక్యం చదవటంలో కానీ వచనాలు మనం చూసినప్పుడు తప్పక మనము ఆ వచనాలు నమ్ముతాం. కానీ యేసు ప్రభు స్వస్థపరిచిన తీరులు మనం చూస్తే ఆయనకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కడైనా ఎలాంటి రోగమైనా స్వస్థపరచుట ఆయనకు ఇష్టం. స్వస్థపరచగలడు కాదు, స్వస్థపరచగలడు. ఇంకా చెప్పాలంటే స్వస్థపరచుట ఆయనకు బాగా ఇష్టమైన కార్యం. దేవునికి స్తోత్రం. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా యేసు అడిగాడట. ఎందుకంటే 13వ అధ్యాయంలో విశ్రాంతి దినమును స్వస్థపరిచినందున 14వ వచనం చూడండి. 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరిచింది. 14వ వచనం, యేసు విశ్రాంతి దినమును స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడ్డాడు. జనసమూహమును చూచి పని చెయ్యదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందండి, విశ్రాంతి దినమున రావద్దు. సమాజ మందిరము కట్టడ విశ్రాంతి దినమున స్వస్థతలు పొందటానికి రావద్దు. విశ్రాంతి దినం విశ్రాంతిగా ఉండాలి. అది దేవుని దినము, ప్రత్యేకించబడిన దినం. ఏ పని చేయకూడదు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి, ఇళ్ళ దగ్గరే ఉండాలి, పని పట్టాలు ఉండకూడదు. ధర్మశాస్త్రం మనకు బోధిస్తూ ఉంది. కనుక మీకు ప్రాణం పోతున్నా సరే, ప్రాణం మీదకి వచ్చినా సరే, బాధతో విలవిలాడుతున్నా సరే, వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్నా సరే, స్వస్థత పొందగలిగిన ఆ పరిస్థితి మీ ఎదురుగా వచ్చినా సరే, అది విశ్రాంతి దినమైతే నోవే, మీరు ఆగాల్సిందే ఇంటి దగ్గర అని నియమం నియమం నియమం. బహుశా ఈ ప్రత్యేకమైన సన్నివేశాన్ని యేసు గుర్తుపెట్టుకున్నాడు. ఇక్కడ సమాజ మందిరగా అధికారి యేసు ఉండగా స్వస్థపరచగా అక్కడున్న స్త్రీతో అప్పటికే స్వస్థత పొందింది ఆమె. ఇంకా ఏమో కొంతమంది ఆత్రత పడుతున్నారేమో. ఆ విషయంలో ఆజ్ఞ జారీ చేస్తున్నాడు అధికారి. రావద్దెవరు కూడా స్వస్థత పొందడానికి వీలు లేదు. పొందాలనుకుంటే ఈ రోజు తప్ప మిగిలిన రోజుల్లో అన్నట్టు నియమం పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు ఇలాగున్న ఆగి నేను చెప్తున్నానంటే, స్వస్థత పొందే విషయంలో కానీ, స్వస్థత దొరుకుతుందని చోటులకు వెళ్ళే విషయంలో కానీ, స్వస్థపరిచే ఆయన ఫలానా అయినా అని వ్యక్తి మీద దృష్టి పెట్టి వెళ్ళే విషయంలో కానీ, స్వస్థత పొందే సమయం విషయంలో కానీ మనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అక్కడే, అలాగే, అప్పుడే, ఆయన వల్లే, ఆ సమయంలోనే అన్నట్టుగా అవన్నీ మధ్యాహ్నం దేవుడు దూరం చేస్తాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా ఆవేదనతో వచ్చినప్పుడు, ఆత్రతతో వచ్చినప్పుడు, బాధతో వచ్చినప్పుడు, బాధతో ఉన్నప్పుడు, కృంగి ఉన్నప్పుడు, వంగి ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, నరకయాతన అనుభవిస్తున్నప్పుడు ఉన్న పాటును స్వస్థపరుస్తాడు. ఆయన ఉన్న పాటును స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చెప్పుతుండగా ఇన్ని సంవత్సరాల నుంచి స్వస్థత గురించి వాక్యం వింటూ, స్వస్థతలు చేసిన యేసు ప్రభు గురించి వాక్యం చదువుతూ, యేసు స్వస్థపరచగలడు అనేటటువంటి ఆ మాట మీద పూర్తిగా నమ్మకం పెట్టుకున్నటువంటి మనము మన విషయం వచ్చేటప్పటికీ ఎందుకు స్వస్థపరచట్లేదు, ఎందుకు స్వస్థత జరగటలేదు, కారణం ఏమై ఉంటుంది? స్థలం కారణమా, వ్యక్తి కారణమా, సమయం కారణమా, దినము కారణమా, నేను కారణమా, లేదా దేవుడే దీనికి కారణమా అని అనుకుంటాం. ఆ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న విధానం సమాధానాలు చెప్పేస్తుంది అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థపరచుటకు యేసుకు స్థలములతో పని లేదు. స్వస్థపరచుటకు యేసుకు ధర్మశాస్త్ర నియమములతో పని లేదు. ఈరోజు నేను చెప్తున్న స్టేట్మెంట్స్
స్వస్థపరచుటకు యేసుకు స్థలములతో పని లేదు. స్వస్థపరచుటకు యేసుకు ధర్మశాస్త్రముతో పని లేదు. విశ్రాంతి దినం అంది ధర్మశాస్త్రంతో పని లేదు. దేవుని మనకి స్తోత్రం. స్త్రీల పురుషుల తీవ్రమైన వ్యాధితో ఉన్నవారిని స్వస్థపరుస్తాడు, కానీ అంత తీవ్రం కాదు, ఈ మధ్య కాలంలోనే వ్యాధి వచ్చింది అన్నవారిని స్వస్థపరచుటకు ఆయన ఆసక్తి చూపించరు. దీర్ఘకాలంతో ఉన్నవారిని మాత్రమే ఆయన స్వస్థపరుస్తాడు. ఇదిగో 18 సంవత్సరాలు. ఆ మాటలు అలా ఉండటం వల్ల మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి, కొన్ని బోధలు కూడా మనం వింటుంటాం, చేస్తుంటాం. బాగా దీర్ఘకాల వ్యాధితో ఉన్నావా, అయితే యేసుని స్వస్థపరుస్తాడు. లేదండి 3 సంవత్సరాల నుంచే, అయితే కొంచెం ఆగాలమ్మా. ఈ లేఖనం ప్రకారం చూస్తే 18 సంవత్సరాలు, ఇంకా నీకు స్వస్థత దేవుడు ఇవ్వాలంటే మరీ 15 సంవత్సరాలు. అవునా లేదా? లెక్కలు పట్టుకుంటున్నారా? లేఖనాన్ని మనము సరైన రీతిలో అవగాహన చేసుకోకపోతే అంకెల మీద, వారాల మీద, కాలాల మీద, రోజుల మీద, స్థలాల మీద, వ్యక్తుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి అప్పుడే అక్కడే అలాగే వారికే యేసు స్వస్థపరుస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు అని చక్క దేవునికి లేని నియమములను మనం పెట్టేస్తాం. దేవుడు చెప్పని నియమములను మనం పెట్టేస్తాం. దేవుడు చెప్పని నియమములను దేవుడు చెప్పినట్టుగా మనం చెప్పేస్తాం. మంచిది కాదు. అవునంటారా కాదంటారా? దేవుని మనకి స్తోత్రం. దేవునికి ఆ నియమము లేనప్పుడు దేవుడు ఇలాగైతేనే స్వస్థపరుస్తాడు అని నేనెందుకు నియమం పెట్టాలి? ఇలాంటి వారిని స్వస్థపరుస్తాడు అని నేను ఎక్కడో లేఖనాలు ఒక చోట చిన్న ఆలోచన కలిగిన వచనాన్ని పట్టుకుని ఎందుకు దాన్ని పట్టుకుని వేళ్లాడాలి? ఏదైనా నేను చెప్పాలనుకుంటే యేసు చేసిన దానిని చూసి చెప్పాలి, యేసు చెప్పిన దానిని చూసి చెప్పాలి. యేసు జరిగించిన కార్యములను పరిశీలన చేసి నేను చెప్పాలి తప్ప నా సొంత ఆలోచనలు చెప్పకూడదు. స్వస్థత గురించి నేను 10 రోజులు 10 వర్తమానాలు చెప్తానంటే అందులోంచి పాఠాల మాదిరిగా ఎన్నో చక్కగా 1 పాయింట్ 2 పాయింట్ ఎవరిని స్వస్థపరుస్తాడంటే 2 రోజులు వర్తమానం. ఎలాంటి చోట్ల స్వస్థపరుస్తాడంటే మరి 2 తరగతుల వర్తమానం. ఎలాంటి వారిని స్వస్థపరుస్తాడు? అందరినీ స్వస్థపరచడు. ఎలాంటి వారిని స్వస్థపరుస్తాడంటే మళ్ళా 2 రోజులు బైబిల్ తరగతులు. ఎలాంటి దినంలో స్వస్థపరుస్తాడంటే మళ్ళా 2 రోజులు బైబిల్ క్లాసులు. తరగతులు జరిగిపోతాయి, వచనాలు చక్కగా లైన్లో పెట్టచ్చు. లైన్లో పెట్టేలాగా కొన్ని సన్నివేశాలు మనకు ఉండొచ్చు, తప్పని నేను అనను. కానీ ఇలాంటి సన్నివేశాలు ప్రభు మన ముందు పెట్టి ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచన చేయండి, నా నియమాలు ఏంటో చూడండి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవునికి లేని నియమములు సంఘము ఎందుకు దేవుడు కలిగి ఉన్నాడని అపోహపడాలి? దేవునిని నమ్మిన వారు, దేవునిని అంగీకరించిన వారు, దేవుని సామర్థ్యాన్ని, దేవుని మనసును, దేవుని శక్తిని, దేవుని ఉద్దేశాలను ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ లేఖనములను శ్రద్ధగా విన్నవారు దేవుడు కలిగి లేని నియమములను దేవుడు కలిగి ఉన్నాడు అని ఎందుకు అనుకుని మనం అపోహపడాలి? ఇది అపవాది వేసే తంత్రం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసును మనం పిక్చర్లో తీసుకుంటే 13, 14 అధ్యాయాల్లో ఆ 2 సన్నివేశాలు మన ముందు పెట్టుకుంటే ఎంత చక్కగా క్లారిటీ చేసి ఇచ్చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆయనకు స్థలములతో పని లేదు, ఆయనకు సమయముతో పని లేదు, పురుషుడా స్త్రీ అని పని లేదు. 18 సంవత్సరాల 18 నెలల 18 రోజుల 18 గంటల ఆయనకు పని లేదు. స్వస్థపరచటం ఆయనకి ఇష్టము, బాగు చేయటం ఆయనకి ఇష్టము, బలపరచటం ఆయనకి ఇష్టము, సంతోషపెట్టడం ఆయనకి ఇష్టము, విడుదల ఇవ్వటం ఆయనకి ఇష్టము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కూడా నీకు తెలియాలి, నాకు తెలియాలి.
తెలుసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని బోధలు పుస్తకాలు చదివిన తర్వాత మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాం. ఇంత గొప్ప దైవజనుడు ఇలాంటి స్థలాల్లోనే స్వస్థపరుస్తాడు, ఇలాంటివన్నీ స్వస్థపరుస్తాడు అని చక్కగా వివరాలతో తన జీవితంలో కొన్ని అనుభవాలను కూడా అందులో పెట్టి రాస్తే నిన్నటిదాకా ఉన్నటువంటి ఈ సత్యం మరలను మరుగున పడేసి ఆ పుస్తకమే ముఖ్యం అనుకుంటాం, ఆ దైవజన అనుభవాలే ముఖ్యం అనుకుంటాం. లేదా దైవజనుడు వివరించిన తీరు నీకు నచ్చి ఓహో ఇదే సత్యం అనుకుంటూ ఈ దేవుడు యేసుప్రభు స్వయంగా నీ ఆత్మీయ నేత్రం తెరిచి నీ కళ్ళ ముందు పెట్టిన సత్యాలను పక్కకు పెట్టేస్తాం. దేవుని మాట ఎవరు చెప్పినా, వారు ఏ రీతిగా చెప్పినా ఈ లేఖనానికి సరిపోవాలి. ఒకవేళ ఎవరైనా దైవజనుడు 100 పేజీల పుస్తకం దేవుడు ఎలాంటి స్థలాల్లో స్వస్థపరుస్తాడంటే, ఎలాంటి స్థలాల్లో ఆయన స్వస్థపరచడంటే, ఎలాంటి వ్యక్తులను ఆయన బాగు చేస్తాడంటే, ఎలాంటి వ్యక్తులను ఆయన బాగు చేయడంటే అని పుస్తకాలు విరిగా రాస్తే మటుకు పుస్తకం చదివి బైబిల్ దగ్గరికి రండి, బైబిల్ చదివి పుస్తకం దగ్గరికి రండి. ఈ 13-14 వచనాలు అవన్నీ పక్కకి నెట్టేస్తాయి. మరి ఎందుకైనా అలా రాశారు? ఆయన్ని అడుగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్రాంతి దినము అని 10వ వచనం చూసుకున్నాం. 14వ వచనం చూస్తే విశ్రాంతి దినమును స్వస్థపరిచినందున ఆ సమాజ బంధికారికి కోపం వచ్చేసింది. నియమాలు తెలియాలి మీకు. స్వస్థత అంటూ ప్రతిరోజు యేసుప్రభు స్వస్థపరుస్తాడని రాకండి, ప్రతిరోజు యేసుప్రభు స్వస్థపరుస్తాడని అనుకోకండి. లేదా దేవుడు అనుకోండి. దేవునికో నియమం ఉంది. విశ్రాంతి దినము నా దినము, అందరూ విశ్రాంతిగా ఉండాలి. విశ్రాంతి దినము పాటించినవాడు పరలోకం చేరడు. విశ్రాంతి దినం పాటించినవాడు నా విశ్రాంతిలోనికి చేరడు. విశ్రాంతి దినం పాటించినవాడు నా మీద తిరుగుబాటు చేసినట్టే, నా ఆజ్ఞను పాటించినట్టే. అతనికి ఆశీర్వాదాలు ఉండవు, అతనికి దీవెనలు ఉండవు అని ధర్మశాస్త్ర మోసే కాలంలో విధి విధానాలన్నీ కూడా బాగా వంట పట్టించుకున్న వ్యక్తి. నిజమే, అవన్నీ నిజమే కదా. మీరు దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే ఈ దినం కుదరదు, ఆ దినం అయితేనే. మీ దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే ఈ స్థలములో కాదు. దేవునికి కొన్ని నియమాలు ఉన్నాయి, దేవునికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, దేవునికి కొన్ని కట్టడలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. భక్తి చేయటానికి కట్టడలు ఉన్నాయేమో, భయభక్తులతో దేవుని పట్ల శ్రేష్టమైన విశ్వాసము కలిగి విధేయతతో అడుగులు వేయటంలో కుడికి తొలగిపోకుండా ఎడమకు తొలగిపోకుండా తిన్ననైన మార్గంలో నడిపించుట కొరకు కట్టడలున్నాయేమో కానీ చచ్చిపోతున్న మనిషిని బ్రతికించటానికి నియమములు అడ్డురావు. పడిన వ్యక్తిని లేవనెత్తటానికి దేవుడు నిన్న, ఈరోజు కాదు రేపు, ఈరోజు నా దినం కదా రేపు నిన్ను లేవనెత్తుతాను అని పడిన వాడిని పడినట్టుగానే వదిలి వెళ్ళే యేసు కాదు నా యేసు. దేవునామానికి స్తోత్రం. ఉన్న పాటున అక్కడికక్కడ ఆ నిమిషంలో ఆ బిడ్డను లేవనెత్తేవాడు మన యేసయ్య. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. అర్థం చేసుకుందాం, మనసు నిండా ఈ మాటలు నింపుకుందాం. జీవితకాలం అంతా కూడా ఈ యేసయ్య తీరున మనసు నిండా వ్రాసేసుకుందాం. ఎంత బోధకుడు రానివ్వండి, నేనే మరలా ఒకవేళ వచ్చే సంవత్సరం నేను ఆ రోజు అలా చెప్పాను కానీ మీరు స్వస్థత పొందాలంటే ఈరోజే, మీరు స్వస్థత పొందాలంటే ఈ స్థలంలోనే, మీరు స్వస్థత పొందాలంటే ఈ కాలంలోనే, ఇన్ని సంవత్సరాలు బాధపడిన తర్వాతే ప్రభు స్వస్థపరుస్తాడు అన్నట్టుగా నేను మరొకలా చెప్పి ఉన్నాను అనుకోండి. ఈ మాట చెప్పింది ఈరోజు నేనే, వచ్చే సంవత్సరం మరొక శ్రేష్టమైన లోతుల్లోకి నడిపిస్తానని మరొక రీతిలో ఇదే బోధ చేశాను అనుకోండి. అబ్బో అయ్యగారు చాలా గొప్ప మర్మాలు చెప్పేశారు మాకు. నేనే ఒకవేళ మరుసటి సంవత్సరం స్వస్థత గురించి ఏమేమో వివరాలు ఇందాక చెప్పినట్టుగా చెప్పాను అనుకోండి, పాయింట్లు రాసేసుకొని మనసు నిండా పెట్టేసుకొని పాడైపోకండి. ఎందుకంటే నేను అవగాహన తప్పిపోయానేమో, అతిభక్తి భావనతో ఏదో చెప్పి తీరాలి, పాఠాలు చెప్పి తీరాలి, ఏదో మర్మాలు చెప్పి తీరాలి, ఎవరికీ తెలియని సంగతులు నాకే తెలుసునన్నట్టుగా ఏదో ఖచ్చితంగా బోధ చేయాలనే ఉద్దేశంతో శారీరకంగా ఆలోచన చేసి తరగతులు చెప్పానేమో కానీ యేసయ్య మనలను బ్రతికించుకోవటానికి ఆగలేదు, పరిగెత్తుకొచ్చాడు. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆ సన్నివేశం చూడండి. ఆమె మీద చేతులుంచటానికి ముందు ఏం చేశారు ఆయన? ఆమెను చూశాడు. ఆమె ఎవరు? దెయ్యము చేత పట్టబడిన స్త్రీ. ఆమె ఎవరు? స్త్రీ. ఇక్కడ పురుషుడు 14వ అధ్యాయంలో పురుషుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2వ వచనం మళ్ళీ చదువుతున్నాను, 14వ అధ్యాయం. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. ఇక్కడ కూడా ఆయన ఎదుట సమాజ మందిరములో ఉండెను. ఇక్కడ విశ్రాంతి దినమున యేసు ఎదుట జలోదర రోగము గల ఒకడు యేసు భోజనమునకు పిలువబడిన సమయములో అధికారి ఇంటిలో యేసున్నప్పుడు ఎదురుగా ఈ వ్యక్తి ఉండెను. దేవునికి స్తోత్రం. ఆమె ఎదురుగా ఉంది, ఈయన ఎదురుగా ఉన్నాడు. ఆమెను యేసు చూశాడు, ఇతనిని యేసు చూశాడు. ఎందుకు ఇలాగ ఈక్వేషన్తో చెప్తున్నానంటే, ఆయన ఎదురుగా నువ్వు ఉన్నావు, నీ ఎదురుగా ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆమెను చూసినట్టే. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఈ వ్యక్తిని చూసినట్లే. యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. దేవుని మనకి స్తోత్రం. ఆమెను చూచి పిలిచాడు, ఇతనిని చూచి పిలిచాడు. దేవుని మనకి స్తోత్రం. ఆమెను చూచి పిలిచాడు, దగ్గరికి రమ్మని పిలిచాడు. ఈ జలోదర రోగం కలిగిన వ్యక్తిని కూడా చూచి చేరదీశాడు. దేవుని మనకి స్తోత్రం. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు అంటున్నాడు, ఎందుకంటే 13వ అధ్యాయం 14 చదువుకున్నాం కదా. ఆ గడిచిన విశ్రాంతి దినమున ఒక అధికారి మండిపడ్డాడు, హుకుం జారీ చేశాడు. ధర్మశాస్త్రం మీకు తెలియదా? మీరు కావలసినప్పుడల్లా స్వస్థత పొందేద్దామంటే కుదరదు, దేవుడికి కొన్ని నియమాలు ఉన్నాయి అన్నట్టుగా దేవునికి లేని నియమాలను ధర్మశాస్త్రం ప్రకారం దాన్ని చొప్పించి చెప్పటానికి ప్రయత్నం చేశాడు. ధర్మశాస్త్రంగానే ఉండనివ్వండి. ధర్మశాస్త్రం ఎవరు కొట్టేయటానికి తగదు. ఒకవేళ కొట్టేయాలంటే దేవుడే కొట్టేయాలి దాన్ని. దేవుని మనకి స్తోత్రం. అలాగనే ధర్మశాస్త్రమును కొట్టివేయమని చెప్పటం లేదు నేను. ధర్మశాస్త్రమును ఆధారం చేసుకుని ధర్మశాస్త్రపు వెలుగులో యేసు ప్రేమ, యేసు ఉద్దేశాలు, యేసు కనికరాలను కొలత వేయటానికి ప్రయత్నం చేయకండి. ధర్మశాస్త్రం అనే పెట్టెలో యేసయ్య స్వస్థపరిచే ప్రేమను బంధించేయకండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3వ వచనం చూడండి. అక్కడేమో విశ్రాంతి దినమని అధికారి కేకలేశాడు కనుక ఆ తరువాత విశ్రాంతి దినం తర్వాత కాలంలో మరొక చోట యేసు తనకు తానుగా మాట్లాడుతున్నాడు విశ్రాంతి దినం గురించి. ఏమని యేసు అంటున్నాడు? ఏమని? విశ్రాంతి దినమున ఆరోగ్యం ఇవ్వటం న్యాయమా కాదా? బాగు చేయటం న్యాయమా కాదా? స్వస్థపరచడం న్యాయమా కాదా? రోగాన్ని తీసేయటం న్యాయమా కాదా? బంధకాలను విడగొట్టడం న్యాయమా కాదా? చచ్చిపోతున్న వాళ్ళు బ్రతికించడం న్యాయమా కాదా అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు అంటున్నాడు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను యేసే అడుగుగా వారు ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునండి, యేసు మౌనంగా ఉండి స్వస్థత చేసుకుంటూ పోతుంటే చూచేవారందరూ చాలా మాట్లాడతారు. ఆ లేఖనం ఈ లేఖనం తీసుకొచ్చి మాట్లాడేస్తారు. ఆ దినాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించి విశ్రాంతి దినము గురించి గట్టిగా పట్టుకుని మాట్లాడేవారు. ధర్మశాస్త్రమును నెరవేర్చి ధర్మశాస్త్రమునకు మించిన కృపాకాలపు వాక్యాన్ని ప్రభు మన ముందు పెట్టిన తర్వాత నేటి దినాల్లో కూడా కృపాకాలంలోకి వచ్చిన తర్వాత కూడా విశ్వాస సమూహముల మధ్యన కూడా ప్రభువుని ఎరిగిన వారు కూడా, ప్రభు మారడని చెప్పిన వారు కూడా, ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడని చెప్పి బోధ చేసేవారు కూడా స్వస్థతల విషయంలో కొన్ని షరతులు పెడుతున్నారు. స్వస్థతల విషయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు లేఖనాల్లో నుంచి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంతమంది అయితే అమ్మో ఎంత మొండిగానో స్వస్థతలు లేవు అంటున్నారు. అంతే, స్వస్థతలు ఆ కాలంలోనే, ఇప్పుడు లేవు. మరి తర్వాత అపొస్తలులు చేశారంటే అపొస్తలుల కాలంలోనే, ఇప్పుడు లేవు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆ కాలంలో యేసు ఉన్నారు. యేసును నమ్మిన వారు వెనకాల వెళ్ళి దావీదు కుమారుడా కరుణించని స్వస్థత పొందుకున్నారు.
యేసు శిష్యులను లోకంలోకి పంపించారు. వాళ్ళు సువార్త చెబుతూ నమ్మిన వారికి బాప్తిసమిస్తూ రోగులందరినీ కూడా వాళ్ళు కూడా బాగు చేశారని వాక్యం చెప్తా ఉంది. ఆ అపొస్తలుల కాలంలో ఆదిమ సంగమ కాలంలోనే ఉన్నాయి అని మళ్ళా కాస్త ప్లస్ చేసి ఆ తర్వాత లేవు, ఇప్పుడు లేవు, అపొస్తలు ఇప్పుడు లేరు అని కొట్టి పాడేస్తారు. మరి విశ్వాసులు లేరా? ఇప్పుడు అపొస్తలు లేరండి, ఆదిమ సంఘపు స్థితులు లేవండి, యేసు ప్రభువు లేడండి. మరి ఇప్పుడు ఎవరున్నారు? విశ్వాసులు ఉన్నారా లేదా? మీరు నేను ఎవరు? విశ్వాసం ఉన్నామా లేదా? యేసు ప్రభు ఏం చెప్పారు? నా యందు విశ్వాసముంచిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. వారు రోగులను స్వస్థపరుస్తారు. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు రోగాలు పోతాయి. ఒకవేళ స్వస్థతలు లేవని ముందుగా వాదించేవారు మళ్ళీ ఇలా అంటారేమో, అపొస్తలు అయిపోయిన తర్వాత అపొస్తల ద్వారా మొదటిసారి బాప్తిసం పొందిన ఆ తొలి విశ్వాసులే వాళ్ళ గురించి యేసుప్రభు చెప్పారు కానీ నీ గురించి నా గురించి కాదని ఎంతగా తుంచేస్తారు, ఎంతగా మూసేస్తారు, ఎంతగా మసిబూసి మారేడికాయ చేసేస్తారు. స్వస్థత పొందుటకు పరిశుద్ధాత్ముడు విశ్వాసముతో వ్యక్తిని నింపినప్పుడు, ఇలాంటి బోధకుని ద్వారా వ్యక్తి ఉన్నప్పుడు అయితే స్వస్థత లేదన్నమాట. ఇక నా జీవితకాలం నరకయాతను అనుభవిస్తూ దేవుని కోసం ఈశ్వరమంటూ బ్రతుకుతూ నేను ఉండాలన్నమాట. ఇంకా విశ్వాసి స్వస్థత మీద మనసు పెట్టాడు, స్వస్థపరచమని అడగడు, దేవుడు స్వస్థపరుస్తాడనే మాట మీద కూడా అస్సలు ఆలోచించాడు. ఇంతే, ఇక నేను ఇంతే. ఇది అపవాది ట్రాప్ కాకపోతే ఇంకేంటి చెప్పండి? దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు అన్నాడు సదాకాలం మీతో ఉంటాను, మీలో ఉంటాను అన్నాడు. యేసు అన్నాడు, రాయించారు, నిన్న నేడు నిరంతరము నేను ఏకరీతిగా ఉంటాను. కీర్తనల భాగంలో భక్తుడు చెప్తాడు, యెహోవా యేసు పరిశుద్ధాత్ముడు అందరికీ ఉపకారి. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, శత్రువని లేదు, మిత్రుడని లేదు, నమ్మారని లేదు, నమ్మలేదని లేదు. తన ఎద్దుకొచ్చిన వారిని అందరినీ కూడా నెట్టివేయక త్రోసివేయక బాగు చేసి పంపించే మంచి ప్రేమ కలిగిన యేసయ్య. ఈ మధ్యాహ్నం ఈ మాట వింటూ బాగుంది, ఎంత బాగుందో, నిజమే కదా, ఆహా యేసయ్య అనుకోవద్దు. లేదు లేదు లేదు, నీకు స్వస్థత కావాలన్నా, నీ ఇంటిలో వాళ్ళకి స్వస్థత కావాలన్నా వాయిదాలు వేయకు. రేపేమో, వచ్చే నెలేమో, డిసెంబర్ ఏమో, లేదా దేవునికి ఇష్టమైన రోజున అనుకోవద్దు. ఈ రోజుకు ఆ రోజు యేసుని ఎరిగినటువంటి మనం స్వస్థత కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజే యేసు స్వస్థపరుస్తాడు అనే నిరీక్షణతో ఉండాలి. దేవుని మనకి స్తోత్రం కలుగును. రేపు కాదు, వచ్చే వారం కాదు, వచ్చే నెల కాదు, వచ్చే సంవత్సరం కాదు. ఒక్కొక్కసారి ప్రవచనాల రూపంగా వస్తుంటాయి. ఆ ప్రవచనం దేవుని దగ్గర నుంచి అయితే మంచిదే, కాదని కొట్టేయటానికి మీరు సరిపోరు, నేను సరిపోను. కనుక అలా ఉండనివ్వండి, ఆ ప్రవచనాలను అలా ఉండనివ్వండి, ఆ దైవాత్మ ప్రేరేపణ అలా ఉండనివ్వండి. ఆయన మాటకు, ఆయన ఉద్దేశాలకు, ఆయన ప్రణాళికలకు మనం అడ్డు రావద్దు. ఎందుకంటే మనం కాస్త జ్ఞానం కలిగిన వాళ్ళం. దేవుని మనకి స్తోత్రం. కానీ లేఖనాలు చూస్తూ ఉంటే యేసు భూమి మీద సంచారం చేసిన 3.5 సంవత్సరాల్లో పరిచర్య, 33.5 సంవత్సరాలు బ్రతికాడని పండితులు చెప్తున్నారే. 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ ఒక శుభగడిలో లోకమంతటికి రక్షణ అనుగ్రహించడానికి శిలువ మీద బలిపసిపోయాడని పండితులు చెప్తున్నారే. ఆ భూమి మీద పరిచర్య చేసిన దేవుని రాజ్యం వచ్చింది, మారు మనసు పొందనని ఆ చెప్పిన 3.5 సంవత్సరాల్లో యేసు స్వస్థపరిచిన తీరు, యేసు స్వస్థపరిచిన వ్యక్తుల తీరు, యేసు స్వస్థపరిచిన స్థలాలు, యేసు స్వస్థపరిచే టైంలో మాట్లాడిన మాటలు, స్వస్థపరిచే టైంలో ఆయన వైఖరి, ఆయన పిలిచాడా, వెళ్ళాడా, చూచాడా, ముట్టాడా, ఇవన్నీ కూడా మనం ఒక చోటకు పోగేసి రీసెర్చ్ చేసి చిన్నగా బయటకు తీసుకొస్తే ఈ పుస్తకాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఎలాగైతే యేసు నేడే రక్షణ దినం అంటాడో అలాగే యేసు నేడే నీకు విడుదల దినమంటాడు, నేడే నీకు స్వస్థత దినమంటాడు, నేడే నీకు ఆనంద దినమంటాడు, నేడే నీకు అభివృద్ధి దినమంటాడు, నేడే నీకు సమృద్ధి దినమంటాడు, నేడే నీకు విజయ దినమంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేడే నీకు పండగ దినమంటాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఈ ఉదాహరణ నేను చెప్పే సందర్భంలో ఇది ఒక ఉదాహరణ వస్తూ ఉంది నా మనసులోకి. ఇది సరిగా సరిపోతుందా, ఈ సన్నివేశాలకు సూట్ అవుతుందా, అలా ఉంచండి, ఆలోచించేయండి. అది మీకు వదిలేస్తున్నాను. ఒక పసిబిడ్డ ఉన్నాడు అనుకుందాం. నెలల బిడ్డో, రోజుల బిడ్డో, వారాల బిడ్డో అనుకుందాం. ఆకలితో ఏడుస్తున్నాడు. భక్తి జీవితం గురించి మాట్లాడుతున్నాను. ఆకలితో ఏడుస్తున్నాను. రోజులు వారాల బిడ్డ అయ్యాడు, వారాలు నెలల బిడ్డ అయ్యాడు. ఆకలితో ఏడుస్తున్నాడు పాల కోసమే. ఆ తల్లి లేకపోతే తల్లిపాలు కాకపోతే సీసా పాలైతే పోత పాలైతే తండ్రి అయినా తల్లి అయినా గబగబా పాలు కలిపి వచ్చేసాను ఇదిగో ఊరుకో నేను చెప్పక్కర్లేదు, మీరు అన్న మాటలే. దేవునికి స్తోత్రం. ఇటే అరే వచ్చేసాను అని చెబుతూ గబగబా కలిపేసి స్పూన్ తిప్పేసి అయ్యయ్యో ఇంకా గుక్క పట్టేస్తున్నాడు. అయ్యయ్యో ఎవరో కూరగాయలు వచ్చినా, ఇంట్లో వాళ్ళు ఏమడిగినా, మరొకళ్ళు ఏమడిగినా ఇంక అసలు దాని మీద ఏముండదు. దృష్టి అంతా కూడా వీడి ఆకలి తీర్చాలి, 4 చుక్కలు నోట్లోకి వెళ్ళాలి. పాల కోసం ఏడుస్తున్నాడు పసిబిడ్డ. ఇప్పుడు ఆ బిడ్డ పాలు కావాలి. సాయంకాలం పట్టిద్దాంలే అని తండ్రి అనడు. ఇందాకే కదా పాలు ఇచ్చాను, మళ్ళీ 5 నిమిషాల్లో లేచి ఆడవటం ఏంటి, మళ్ళా సాయంకాలం 9 గంటలకి అని తల్లి అనదు. ఇది సరిపోతుందో లేదో తెలియదు, కానీ మనము దేవుని దృష్టిలో పసిపిల్లలం, దేవుని దృష్టిలో కుమార్తెలమే. కానీ బలహీనపడిన సమయంలో బలము కొరకు అయ్యా తండ్రి అని కన్నీరు గారుస్తూ ఆ స్థితి కొరకు, ఆ బలము కొరకు ప్రార్థన చేస్తుంటే, లేదా ఇలాగొని విజ్ఞాపన చేస్తుంటే, నా యేసయ్య ఈ తల్లి కన్నా గొప్ప తల్లి, నా యేసయ్య ఈ తండ్రి కన్నా గొప్ప తండ్రి, వీళ్ళు ఎంత ఆత్రత పడిపోతారో అంతకన్నా నా తండ్రి యేసు నీ ఆశ తీర్చటానికి ఖచ్చితంగా నీ దగ్గర పరిగెత్తుకొస్తాడు. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ బోధకుల విషయంలో కావచ్చు, విశ్వాసంలో పెంచే విషయంలో, నన్ను విశ్వాసంలో బలపరచడానికి నరకయాతన అనుభవిస్తున్నాను. ఆ వ్యాధి ఏంటో తెలియదు, డాక్టర్లు చెప్పట్లేదు. ఉదయమంతా ఈ జబ్బలో గుణపాలతో పోటు, మధ్యాహ్నానికి ఏముండదు, అమ్మో బాగయ్యాను, వెంటనే ఈ ప్రక్కన గుణపాలతో పోటు, సాయంకాలం రాత్రికి కాస్త కుదుట, అర్ధరాత్రి మళ్ళీ మంచం మీద పడుకుని ఉండగా నిద్రలోంచి లేపినట్టుగా వెన్నులో గుణపాలతో పోటు. విశ్వాసములో బలపరచటానికి దేవుడు ఏదైనా శ్రమ, శోధన, అవమానాలు, ఇబ్బందులు అవి అనుమతిస్తాడు తప్ప నీకు గుణపపు పోటులు వచ్చేలాగున వ్యాధి నిన్ను వేధిస్తుంటే నేను విశ్వాసములో పెంచటానికైనా వ్యాధిని ఉపయోగించుకోడు. దేవునికి స్తోత్రం. ఇది నేను గట్టిగా పట్టుకోవాలి ఈ సత్యాన్ని. ఎందుకు దేవుడు స్వస్థపరచటం లేదు అంటే మరొకరు చెప్పొచ్చు, నీలో విశ్వాస పరిమాణాన్ని పెంచడానికి దేవుడు ఇది ఉంచాడు అని చెప్పొచ్చు. ఇది యెహోవా వాక్కు అనే ప్రవచనం కూడా రావచ్చు. నాకు కూడా ఈ మధ్యన విశ్వాసంలో కాస్త బలహీనపడ్డాను కనుక ఈ వ్యాధి పంపించి అస్సలు నిద్ర పట్టలేదు, నరకం ఎక్కడుంటుందో తెలియదు, కానీ ఇందులోనే ఉందండి, నా ఒంట్లోనే ఉంది నరకం అంతా. చచ్చిపోయినా బాగుండని అనిపిస్తూ ఉంది. అయినా సరే నాలో విశ్వాసం పెంచడానికి, నా విశ్వాసాన్ని బలపరచడానికి, విశ్వాసంలో నన్ను రోషము కలిగిన యోధునిగా చేయటానికి దేవుడు ఈ గుణపపు పోట్లను అనుమతిస్తున్నాడు. అపవాది దేవుడు గుణపపు పోట్లు పొడవడండి, ఎందుకంటే మన కోసం ఆయన పొడిపించుకున్నాడు. కానీ దేవుడు అపవాది పొడుస్తానని వస్తే పొడవరా అన్నాడు. నా బిడ్డను విశ్వాసంలో పెంచాలి, అవి తట్టుకునేలా చేయాలి, పొడవరా అన్నాడు. 1 దెబ్బ, 2 దెబ్బలు, 3 దెబ్బలు, వాడు కసిదీర ఆటగా పొడుస్తున్నాడు అనుకుందాం. చూడండి ఆ పిక్చర్. కసిదీర నా శరీరంతో వాడు ఆటలాడుతున్నాడు. కాసేపు నడుములో దెబ్బలేస్తాడు వాడు గుణపపు పోట్లు వ్యాధి రూపంలో, కాసేపు కడుపులో పోట్లు వేస్తాడు వాడు గుణపంతో అన్నట్టుగా వ్యాధి రూపంలో, కాసేపు అరికాళ్ళలో మోకాళ్ళలో పోట్లు వేస్తాడు వాడు వ్యాధి రూపంలో. ఆడుకుంటున్నాడు నా శరీరంతో వాడు. దేవుడు అనుమతించాడు, ఆడుకో నా కొడుకు శరీరంతో,
ఆడుకో, గుణప పోట్లు వేయి. ఎందుకంటే విశ్వాసములు వాడు బలపడాలి. నేను ఇప్పటికీ నమ్మను, ఎప్పటికీ నమ్మను, నా బ్రతుకు కాలమంతా నమ్మను. శ్రమల గుండా నడిపిస్తాడేమో, అరణ్యాల గుండా నడిపిస్తాడేమో, ఎడార్ల గుండా నడిపిస్తాడేమో, మరణపు లోయల గుండా నడిపిస్తాడేమో, కానీ అపవాది గుణపపు పోట్లకు నా శరీరాన్ని ఆయన అప్పజెప్పడు. ఎందుకంటే ఆయన పోట్లు ముందే పొడిపించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నాకు పడాల్సిన పోట్లు యేసయ్య ఎప్పుడూ పొడిపించుకున్నాడు గనక నేను పొడిపించుకోవాల్సిన పని లేదు. ఈ మధ్యాహ్నం యేసు నీకు నాకు ఈ విశ్వాసం చొప్పున గొప్ప విడుదలతో కూడిన స్వస్థత దయచేయునుగాక. మనము పొందుదుముగాక, మనం నమ్ముదుముగాక, పొందుదుముగాక. ప్రైజ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నవమాసాలు మోసి కని పెంచిన తల్లి తన బిడ్డను మర్చిపోతుందా? మరువదు కదా, మరువదయ్యా. ఒకవేళ తల్లైనా ఆ బిడ్డ ఏడుస్తుంటే నీకు ఇదే పని రోజు, నన్ను పని చేసుకోనివ్వవు, బయటికి వెళ్ళనివ్వవు, నీకు ఇదే పని ఇప్పుడే కదా అంటూ ఒకవేళ తల్లైనా పసిబిడ్డ మీద పాలు పట్టించటానికి ఒకవేళ చిరాకు పడే హడావిడి తల్లి ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు. యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా నవమాసాలు మోసి కనిపించిన తల్లి తన కన్నబిడ్డను మరుస్తుందా? మరవదు కదా, నీకు తెలుసు కదా. ఒకవేళ మరిచినా నేను మాత్రం నిన్ను మరోను. అంటే నేను మాత్రం నిన్ను పాల కోసం ఏడిపించను, స్వస్థత కోసం ఏడిపించను. ఉన్న పాటున స్వస్థత ఇస్తా, ఉన్న పాటును విడుదలిస్తా, ఉన్న పాటును సంతోషాన్ని ఇస్తా, ఉన్న పాటుని లేవనిస్తా. అన్న యేసు ఈ మధ్యాహ్నం మన మధ్యన ఉన్నాడు. అన్న యేసు పరిశుద్ధాత్ముడు ఈ మధ్యాహ్నం ఉన్నాడు. అన్న యేసు ఈరోజు మనకు గొప్ప విడుదల పండగగా మనకు దయచేయబోతున్నాడు. ఇది మనం నమ్మాలి. ఎందుకు ఈ మాటలు ప్రభు మనకు ఎలా చెప్పిస్తున్నారంటే మనకు నమ్మకం కలగటానికి. నా కన్నబిడ్డ దగ్గరికి పాల కోసం ఏడుస్తావంటే ఆలస్యం చేయకుండా పరిగెత్తాని. ఒంటి మీద వంటపాడు మాడిపోతున్నా, వాకిట్లో ఎవరు అతిథులు వచ్చి అమ్మ అని పిలుస్తున్నా, ప్రాణ స్నేహితులు వచ్చి ఏదో టెలిఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా, ఉన్నపాటున సెల్ ఫోన్ అక్కడ పడేసి ఆ పొయ్యి మీద ఆ తిండి బండారాలు అక్కడ వదిలేసి అతిథులు వీధిలోంచి గేట్ తీసుకుని వచ్చి బాగున్నావా అని వస్తూ ఉంటే వాళ్ళ మీద దృష్టి పెట్టినా సరే ముందు పిల్లోడు పాలు అని పరిగెత్తామే. ఈ మధ్యాహ్నం ఎందుకో యేసు మాట చెప్తున్నారు, మనలను స్వస్థపరచుటకు యేసయ్య అంతకన్నా ఎక్కువ ఆత్రత పడతాడు, అంతకన్నా ఎక్కువ ఆత్రత పడతాడు, అంతకన్నా ఎక్కువ ఇష్టపడతాడు. యేసు నిన్ను ఆ రీతిగా స్వస్థపరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు అడిగాడు ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను, వారు ఊరకున్నారు. అప్పుడు ఆయన 4వ వచనం, అప్పుడు ఆయన వానిని, ఎవరిని? తన ఎదురుగా ఉన్న వానిని, ఎవరిని? రోగము కలిగిన వానిని, ఎవరిని? జలోదర రోగము కలిగిన వానిని, దేవుని నామానికి స్తోత్రం, వానిని చేరదీశాడు. చేరదీయుటంటే చెప్పండి, తెలుగే. పిలిచాడు, ఓకే, చూశాడు, పిలిచాడు. పిలిచినప్పుడు అక్కడే నిలబడవచ్చు, కొద్ది అడుగులేసి ఆగిపోవచ్చు, మరి కొంచెం అడుగుదేసి ఆగిపోవచ్చు, ఇంకా కొంచెం దగ్గరికి వచ్చి ఆగిపోవచ్చు, ఏమో ఆలోచించేయండి. చేరదీస్ అంటే నా తాత్పర్యం ఏంటంటే, చేరదీస్ అంటే ఇక యేసుకుని ఆ వ్యక్తికి మధ్యన ఎక్కడ గ్యాప్ లేదు, దగ్గరికి తీసుకున్నాడు, దగ్గరికి తీసుకున్నాడు, దగ్గరికి తీసుకున్నాడు, దగ్గరికి తీసుకున్నాడు. సంఘమా, నీ యేసు అంత దగ్గరగా నిన్ను తీసుకుంటాడు. నిన్ను చేరదీసి నిన్ను బాగు చేసి బలపరచటమే ఆయన మనసు, గుండె చప్పుడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈమెను చేరదీయలేదా? ఈమె చేరదీయకుండా ఆమె దగ్గరికి ఎలాగొస్తుంది? విడుదల పొంది ఉన్నామని చెప్పాడు, ఆమె మీద చేతులుంచాడంటే ఎంత దగ్గరకు వచ్చుంటుందో. ఆయన చేతికి అందుబాటులో ఉన్నంత దూరం దగ్గరికైనా నిన్ను రప్పించుకుంటాడు. ఆయన చేయి నిన్ను తాకేంత సమీపంగా అయినా ఆయన వచ్చేస్తాడు. ఒకవేళ ఆయన చేతి తాకేంత దూరంలో నువ్వు ఉండిపోయినా, ఈ 14వ అధ్యాయంలో మాటను బట్టి నేను చూస్తే ఆయన నిన్ను చేరదీస్తాడు.
ఒక తల్లి పసిబిడ్డను చేరదీసినట్టుగా, ఒక కోడి తన పిల్లలను రెక్కల చాటుకు తేరదీసినట్టుగా మన తండ్రి నిన్ను నన్ను చేరదీసి స్వస్థపరిచి ధైర్యపరిచి నడిపించే మంచి దేవుడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అసలు దేవుని మీద అనుమానం పడకండి, ఆయన ప్రేమ మీద అనుమానం పడకండి, ఆయన స్వస్థపరిచే విధానం మీద అనుమానం పడకండి. మీ సొంత షరతులు పెట్టేసుకోకండి, మీ సొంత నియమాలు పెట్టేసుకోకండి. నోవే. అవన్నీ కూడా లేఖనానుసారం కానీ నియమాలు అయితే అవన్నీ అపవాది నుంచి వచ్చే నియమాలు, లేదా విపరీత భక్తితో మనిషి నిండిపోయినప్పుడు అలాంటి నియమాలన్నీ మానవ కల్పితాలతో బయటకు వచ్చేస్తాయి. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించేవారు. స్వచ్ఛత సబ్జెక్టే కాదు, అన్ని సబ్జెక్టుల్లో కూడా బోధ అదే. దేవుని బోధ వేరు, దేవుని వాక్యం వేరు, దేవుడు నడిపించే తీరు వేరు, దేవుని స్వభావం తీరు విధి విధానాలు వేరు, ఆయన కృప కనికరాలు ఆ స్థాయిలు వేరు. కానీ నేను ఆ భక్తి తీవ్రతలో తపస్సు మాదిరిగా మనం ఎంతో ఉన్నతమైన స్థలానికి వెళితే, ఉన్నతమైన స్థాయికి మనం చేరినప్పుడు ఆయనప్పుడు మనం స్వస్థపరచడానికి ఆయన సులువైపోతుంది. మనము ఆయనకు ఇష్టలుగా, ఎంత ఇష్టలుగా అంటే ఇంకా మనలో ఏమి లోపం లేకుండా, మనలో ఏమి పాపం లేకుండా, మనలో ఏమి అవిధేయత లేకుండా, మనలో ఏమి చులకనతనం లేకుండా, ఇంకా ఏమంటే అనుకోండి అవేమీ లేకుండా నీలో భక్తి, నీలో విశ్వాసము, నీలో దేవుని మీద నిరీక్షణ, నీలో దేవుని మీద ఆకలి, నీలో దేవుని మీద నీకున్న భయము భక్తి అది శిఖరము లెవెల్లోకి వెళ్తే యేసు నిన్ను సులువుగా స్వస్థపరచగలడు. ఆమెనంటున్నారా? ఆమెనంటున్నారా? నేను కామా పెట్టానండి, ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఎందుకంటే ఇంక ఈ వీడియోలో కూడా అక్కడ కట్ చేసి ఎవరైనా చెప్పారనుకోండి, పౌలు ప్రసంగ బోధేమో చెప్పండి, అంత ఎత్తుకెళ్తేనే యేసు ప్రభుకి నేను స్వస్థపరచడం సులువు అవుతుందని నా స్టేట్మెంట్ అయిపోతుంది. జాగ్రత్త, ఎడిటింగ్ జాగ్రత్తగా చేయండి. కామా పెట్టాను. దేవుని మనకి స్తోత్రం. ఆయన నిన్ను నన్ను శిఖరముల స్థాయికి మీరు ఎదిగినప్పుడు, ఆ స్థాయికి మీలో భయం నా పట్ల కలిగి ఉన్నప్పుడు, ఆ స్థాయిలో నా పట్ల మీకు విశ్వాసం ఉన్నప్పుడు, ఏ స్థాయి చెప్పండి? శిఖరపు స్థాయి. ఆ స్థాయిలో మీ విధేయత ఉన్నదని నా పరీక్షలో తేలినప్పుడు నిన్ను స్వస్థపరచడం నాకు చీటికలో పని. స్వస్థత పొందటం నీకు చీటికలో పని. అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం కొలుసుకోవాలి. చిన్న పర్వతం ఎక్కానా, కొండ ఎక్కానా, ఇంకా శిఖరం ఎంత దూరం ఉంది, ఇంకా స్వస్థత రావట్లేదంటే ఇంకా నేను ఎక్కాల్సిన చోటు చాలా ఉంది, ఇంకా స్వస్థత రావట్లేదు, ఇంకా తీవ్రంగా ఉందంటే ఇంకా నేను చేయాల్సింది ఏదో ఉంది, ఇంకా స్వస్థత రావట్లేదు, ఇంకా అలాగే తగ్గినట్టు తగ్గి మళ్ళీ కుదుపుతో వస్తూ ఉందంటే ఇంకా నేనేదో చెయ్యాలి, ఇంకా నేనేదో చెయ్యాలి, ఇంకా నేనేదో చేస్తే అప్పుడు యేసయ్యకు స్వస్థపరచడం సులువైపోతుంది. పిచ్చి మాలోకం. అలాగ అనుకునే వాళ్ళని ఈరోజు అంటాను పిచ్చి మాలోకం. ఒకవేళ అలా బోధ చేసేవాళ్ళు నేనంటాను ఇలాంటి మాలోకపు మాటలు ఎవరికి చెప్పకండి. యేసు పడిన వారిని ఉన్న పాటును చేరదీస్తాడు, బలహీనులను ఉన్న పాటును చేరదీస్తాడు, బ్రతుకుటలో విరక్తి కలిగి కృంగిపోతున్న వారిను ఉన్న పాటును లేవనిస్తాడు. నువ్వు శిఖరానికి వెళ్ళిన తర్వాత లేవనెత్తుతాను, శిఖరానికి వెళ్ళిన తర్వాత నేను స్వస్థపరుస్తాను, శిఖరాపు స్థాయిలోకి నీ భయము భక్తి చేరిన తర్వాత అప్పుడు నువ్వు స్వస్థత పొందుటకు అర్హుడవు, అర్హురాలవు అని పెద్ద బోధ యేసు ప్రభు చేయడండి. ఇవన్నీ కూడా మానవులు కల్పించిన పద్ధతులు. ఎందుకు అలాగంటున్నారండి? ఎందుకు ఆ మాటలు బోధలన్నీ తీసిపారేస్తున్నారంటే, నా యేసయ్య చేసిన తీరు, నా యేసయ్య స్వస్థపరిచిన తీరు, నా యేసయ్య చేరదీసిన తీరు, వీళ్ళని ఎవరికి కూడా యేసుప్రభు అలా చేయలేదే, అలా చెప్పలేదే. వాళ్ళు ఉన్నారు అక్కడ, యేసు వాళ్ళను చూచాడు, దగ్గరికి పిలిచాడు, చేతులు వేశాడు, స్వస్థపరిచాడు, పంపించాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీ కన్నా, ఈ పురుషుని కన్నా యేసునకు ఇంకా మనం సమీపస్తులం అయిపోయాం.
వీళ్ళైతే యేసు స్వస్థపరుస్తాడని నమ్మినవారు, లేదా నమ్మకం లేకపోయినా సమాజం అందు వాడు ఉంటే యేసు అక్కడ రోజు ఉండి వాళ్ళని చూసి ఇలా స్వస్థపరిచాడు, లేదా భోజనాల ఇంట్లో ఆ వ్యక్తిని చూసి దగ్గర తీసుకొని స్వస్థపరిచాడేమో. కానీ ఇప్పుడు నువ్వు యేసు క్రీస్తునందు దేవుని ఆశీర్వాదాలన్నీ పొందుటకు అర్హుడవు, అర్హురాలివి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు దేవుడు నేను ఎందుకు దాచాడంటే, క్రీస్తులోనికి ఎందుకు దేవుడు నేను పిలిచాడంటే, క్రీస్తులో నువ్వు ఉండేలాగున, క్రీస్తును నీకు ఎలాగున దేవుడు ధరింపజేశాడంటే, యేసు నీలోకి ఎలాగ వచ్చాడంటే, ఎందుకు వచ్చాడంటే వాక్యం చెప్తా ఉంది, ఈ స్వస్థతలైనా, ఈ విడుదలైనా, ఈ శాంతైనా, ఈ సమాధానమైన ఉన్న పాటున నీకు ఇచ్చుట కొరకే. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య అక్కడ రెఫరెన్స్ చెప్తున్నాడు చూడండి, 4-5 వచనాలు. ధర్మశాస్త్రోపదేశకులు మాట్లాడటలేదు, నోళ్ళు పడిపోయాయి, వారు ఊరకుండిపోయారు. అప్పుడు ఆయనే వానిని, రోగము గల వానిని, జలోదర రోగము గల వానిని 13, 10, 11, 12 చూస్తే 18 సంవత్సరాల నుంచి. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క వయసు లేదు, ఈ వ్యక్తి యొక్క బాధపడిన ఆ కాలము లేదు. అందుకే చెప్తున్నాను నేను, కాలాలను యేసు స్వస్థత పొందడం కోసం పెట్టొద్దు నియమాలుగా. 1 రోజు నుంచా, 3 రోజుల నుంచా, 3 నెలల నుంచా, సంవత్సరం నుంచా ఇక్కడ వివరాలు లేవు. పోనీ కాలములు అనుకుంటే, కనుక కాలములను మీరు నియమములుగా పెట్టొద్దు, కాలములను మీరు ఇదిగా పెట్టొద్దు. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, జరుగుతున్నాయి కనుక, స్వస్థత అలా పొందుకుంటున్నారు కనుక, 7 వారాలనే మాట మనం విరివిగా వింటున్నాం కనుక. అవును కదండి. 7 సోమవారాలు, 7 శుక్రవారాలు, 7 స్వస్థతశాలలకు వెళ్ళే ఆ విధానాలు, 7 ఉపవాసాలు, 7 పరిపూర్ణం. 7 పరిపూర్ణమైతే 7వ రోజు నయమానం, 7వ రోజు ఇలాగ 7 కాదని ఎవరంటారండి? 7 పరిపూర్ణమే. 7 దేవుడిచ్చిన అంకెల్లో ఒక ప్రాముఖ్యమైన అంశమే. 7 సంఘాలు, ఇంకా ఏమో చాలా ఉన్నాయండి. ఉండనివ్వండి. 7కు కిరీటం పెట్టండి, 7ను సింహాసనం మీద కూర్చోబెట్టండి, 7 చుట్టూ మీ విశ్వాసాన్ని కమ్మేసుకోనివ్వండి. 7 మీద మీరు విశ్వాసం పెట్టుకుంటారా? 7 నమ్ముకుంటారా? 7 మిమ్మల్ని రక్షించిందా? 7 మీకోసం ప్రాణం పెట్టిందా? 7 మిమ్మల్ని గాయముల నుంచి తప్పించిందా? 7 మిమ్మల్ని తీర్పు నుంచి తప్పించిందా? 7 మిమ్మల్ని దేవునికి కొడుకులుగా చేసిందా? 7 మిమ్మల్ని ఆయన మహిమలో చోటునిచ్చిందా? 7 కాదు, అంకెలకు మించిన శక్తి కలిగిన యేసయ్య ద్వారా నీకు అన్నీ వచ్చాయి. దేవుని మనకి స్తోత్రం. ఆలోచన ఉంటే ఉంచుకోండి. 7 అక్కడికి వెళ్ళి 7 వారాలు చేశాను, 7 వారాలు వెళ్ళాను, స్వస్థత వచ్చేసింది, 7 వారాలు స్వస్థత వచ్చేసింది. ఈ సాక్ష్యాలు విని ఇంకా 7 చుట్టూ మనం విశ్వాసం పెట్టుకుంటాం. తర్వాత ఆ స్వస్థతశాలకి 7 సోమవారాలు వెళ్ళాను, ఆ 7 సోమవారం మళ్ళీ పెట్టుకుంటాం. ఆ 7 వారాలు ఆయన చెయ్యేసి ప్రార్థన చేస్తానన్నారు, కానీ 7వ వారం చెయ్యేసి ప్రార్థన చేసే వరకు నాకు స్వస్థత రాదు. 7 ఇంకేముంది, ఆ రోజు పండగే అని మనకు తెలియకుండానే ఒక రకమైన ఆ అవగాహనలోకి వెళ్ళిపోతాం, ఆలోచనకు వెళ్ళిపోతాం, అది అలవాటుగా చేసేసుకుంటాం. పక్కళ్ళు కూడా చెప్తాం, 7 వారాలు చెయ్యమ్మా, 7 వారాలు అక్కడికి వెళ్ళమ్మా, 7 వారాలు ఉపవాసం ఉండమ్మా, 7 వారాలు నూనె రాసుకోమ్మా, 7 వారాలు మీరు నూనె రాసుకోండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఉపవాసాలు ఉండండి, చెయ్యండి భక్తి. కానీ యేసు నిన్ను స్వస్థపరచడానికి 7ను మధ్యకి తీసుకురావద్దు. యేసు నేను ఈరోజే స్వస్థపరుస్తానంటే, యేసయ్య ఈరోజు నువ్వు స్వస్థపరచడానికి వేయలేదు, 7వ రోజు నువ్వు రా, అప్పుడు నన్ను బాగు చేయి అనే స్థాయిలో విశ్వాసులు ఉంటారు ఈ దినాల్లో. మొదటి రోజు వచ్చేస్తే ఎలాగా, మొదటి రోజు నన్ను బాగు చేసేస్తే ఎలాగా? 7 అనుకున్నాను నేను, 7 చెయ్యాలట, 7 ఉండాలట, 7 అయితేనేనట, కనుక యేసయ్య ముందే వచ్చేసావేంటి, 7వ రోజు రా, అప్పుడు రావాలి అనే స్థాయిలో కొంత విపరీత విశ్వాసపు ధోరణులు బాగా పెరిగిపోతున్న చివరి దినాల్లో సంఘమా నీ విశ్వాసాన్ని యేసు చుట్టూ కట్టుకో.
నీ విశ్వాసాన్ని యేసు మీద పెట్టుకో, నీ విశ్వాసాన్ని యేసు ప్రేమ మీద పెట్టుకో, నీ విశ్వాసాన్ని యేసు స్వభావం మీద పెట్టుకో. నీ విశ్వాసాన్ని నీ పట్ల యేసయ్యకి ఎంత ప్రేమ ఉందో దాని మీద మనసు పెట్టుకో. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ మీలో కొంతమంది మీరు ఎన్ని చెప్పండి, 7 మీరు ఎన్ని చెప్పండి, 3 మీరు ఎన్ని చెప్పండి, అక్కడ 3 రోజులు వెళ్ళా, నీకు 4 రోజులు వెళ్తే కన్నా స్వస్థత రాదండి, ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా. దేవుడు అంటే నీ నమ్మిక 7 అవలేదనుకోండి, ఇంకో 7 వేసుకో, ఇంకా అవలేదనుకోండి, ఇంకో 7 వేసుకో. ఎందుకంటే 7తో కట్టేసుకుంటున్నావు కదండి విశ్వాసం. ఈ మధ్యాహ్నం ప్రభు ఈ 2 సన్నివేశాలు మన ముద్దన పక్క అధ్యాయాల్లో పెట్టి, స్త్రీయా పురుషుడా, 16 సంవత్సరాల 18 సంవత్సరాల, అప్పుడైనా విశ్రాంతి దినమా, సమాజ మందిరమా, లేకపోతే ఒకళ్ళ ఇంట్లో భోజనం చేసే చోట, వాకిల, వీధ, అరణ్యమా, బండ, కొండ, ఇంట్లోనా, పడగదులోనా, వంటగదులోనా, యేసు ప్రభు నేను ఎప్పుడైనా ఎక్కడైనా స్వస్థపరచగలడు, ఎప్పుడైనా ఎక్కడైనా స్వస్థపరచగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మితే చెప్పగలిగితే దీని స్తోత్రం చెబుతాం. స్వస్థపరచనివ్వండి యేసయ్యను. ఎక్కడ పడతాయి నేను స్వస్థపరచనివ్వండి. ఏ రోజు పడితే ఆ రోజు యేసుని దగ్గరికి రానివ్వండి. ఏ రోజు పడితే ఆ రోజు యేసయ్యని మీతో మాట్లాడనివ్వండి. ఏ రోజు పడితే ఆ రోజు యేసయ్యని మిమ్మల్ని తాకనివ్వండి. ఏ రోజు పడితే ఆ రోజు ఆయనకు నియమాలు పెట్టద్దు, షరతులు పెట్టద్దు, రోజులు పెట్టద్దు, సమయాలు పెట్టద్దు. మీ భక్తిని కూడా కొలుసుకుంటూ, ఇంకా నేనంత భక్తి చేయలేదయ్యా, ఆ భక్తి చేసిన తర్వాత అప్పుడొద్ది కానీ నోవే. ఆయన సర్వాధికారి. ఎందుకంటే నీ మీదే మనసు పెట్టుకున్నాడు, నీ మీదే ప్రాణం పెట్టుకున్నాడు, నీ భవిష్యత్తు మీద ఆయన మనసు పెట్టుకున్నాడు. నువ్వు బాగుండాలనే తప్పిస్తున్నాడు. ఈరోజు తండ్రి దగ్గర ప్రక్కన కూర్చొని నీ బాగు కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఆయన దూరం పెడుతున్నావు? ఆయన కార్యం చేస్తానని తన కుడి చేతిని చాపుతుంటే ఏమో అంటూ ఏమేమో షరతులను ముందు పెట్టుకుంటున్నావు. ఈ మధ్యాహ్నం యేసు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా స్వస్థత, నా కార్యములు నువ్వు పొందుకొనుటకు రోజులను మధ్యకి తీసుకురాకు, వ్యక్తులను మధ్యకి తీసుకురాకు. విశ్వాసం కలిగి ఉండు, వాక్యం చేతబట్టుకో. ప్రతిరోజు నీకు సంతోషమే, ప్రతిరోజు నీకు ఆనందమే, ప్రతిరోజు నీకు స్వస్థతే, ప్రతిరోజు నీకు మహాభాగ్యమే, ప్రతిరోజు నీకు శాంతి, ప్రతిరోజు నీకు సమాధానమే. రోజు నాతో నడిచిన అనుభవం నీకు వస్తుందంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు అడుగుతున్నాడు ధర్మశాస్త్రోపదేశకులను. వాళ్ళు నోరు మూసుకుని కూర్చున్నారు. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, దేవుని మనకి స్తోత్రం, కూడా రమ్మని చెప్పిన సన్నివేశాలు ఉన్నాయి. స్వస్థపరిచిన తర్వాత కూడా రమ్మని చెప్పిన సన్నివేశాలు ఉన్నాయి. స్వస్థపరిచిన తర్వాత ఎవరికి చెప్పక సుమి అని చెప్పిన సన్నివేశాలు ఉన్నాయి. స్వస్థపరిచిన తర్వాత నువ్వు వెళ్ళి నీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పు ఏం జరిగిందో అని చెప్పిన సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నువ్వు వెళ్ళిన అందరికీ కూడా దేవుని ఈ కార్యం చెప్పి దేవుని నామాన్ని మహిమపరచు అని చెప్పిన సన్నివేశాలు ఉన్నాయి. దేవుని మనకి స్తోత్రం. కనుక అన్ని మాటలను కూడా మనం యేసు బోధలోకి స్వీకరించాలి. ఇక్కడెందుకు అన్నాడు, అక్కడెందుకు అలాగన్నాడు, ఇక్కడెందుకు అలాగన్నాడు, తాత్పర్యం కోసం ప్రభు దగ్గర మోకాళ్ళు వేస్తే వివరాలు చెప్పేస్తాడు ఆయన. కనుక చెప్పకూడదు, ఎవరికి చెప్పొద్దన్నాడు. కనుక సంఘాల్లో సాక్ష్యాలు చెప్పించకూడదు, వీధుల్లో సాక్ష్యాలు చెప్పించకూడదు, ఎవరికి చెప్పొద్దన్నాడు అని బోధకులు బోధ చేయటం నేను విన్నాను. అందరూ పబ్లిసిటీ చేయించుకుంటారు. ఈయన ప్రార్థన చేసిన స్వస్థత వచ్చిందో చెప్పించుకుంటారు. ఏసైనా స్వస్థపరచండి 30 గంట చెప్తాడు సాక్ష్యం. ఏసేమన్నాడు అక్కడ, ఎవరికి చెప్పుకో ఇంట్లోకి వెళ్ళిపో, ఎవరికి చెప్పుకో ఇంటికి వెళ్ళిపో అనలేదా? ఆ 2 మాటలు పట్టుకుని నోటికి తాళాలు వేసేస్తారు. కీర్తన భాగం చూసిన అటు ఇజ్రాయేలీలు దేవుడు అద్భుతమైన బలమైన కుడి హస్తముతో ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు ముందు సముద్రం, వెనకాల ఐగుప్తు సైన్యాలు, ఇంకా చచ్చిపోయిన పరిస్థితి, ఇంకా మరుక్షణం వాళ్ళందరూ నాశనం అయిపోతారు. అలాంటి సమయంలో ఎర్ర సముద్రం తెరవబడింది, దేవుడు తెరిచాడు. లేదు మోషే ద్వారా దేవుడు తెరిచాడు, అందరూ బయటకు వచ్చారు. ఆ తర్వాత వారు పాడకుండా ఉండలేకపోయారు, కొనియాడకుండా ఉండలేకపోయారు, దేవుని స్తుతించకుండా ఉండలేకపోయారు. ఓ హల్లెలూయా. నాట్యం చేయకుండా ఉండలేకపోయారు, చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. వృద్ధులను లేదు, యవ్వనస్తులు లేదు, స్త్రీలను లేదు, పురుషులను లేదు, మిరియామ లేదు, కన్యకలు లేదు, అందరూ ఒకే గంతుతో దేవుని నామాన్ని మహిమపరిచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా.
అతనిని పంపివేశాడు, స్వస్థపరిచి పంపేశాడు. ఎందుకు ఈ మాట మళ్ళా నొక్కి ఒక్కాడినిస్తూగా అక్కడే మీ దృష్టి పడేలా చేస్తున్నాను. రమ్మన్నాడు, చేరదీశాడు, దగ్గర తీసుకున్నాడు, చేత్తో తాకాడా, కడుపు మీద చేయేశాడా, ఏమో చేరదీశాడు, స్వస్థపరిచాడు, పంపివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ఎందుకు ఈ మాట నేను అనుకుంటున్నానంటే, నన్ను కూడా ఇలాగే వాక్యం విశ్వాసంతో నిన్ను చేరదీస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను పంపుతుంది ఇంటికి. ఇదే జరగబోతుంది ఈ మధ్యాహ్నం. నమ్మాలి. నువ్వు నమ్మిన వారు దేవుని దగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వెంటనే అక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశకులతో ప్రభు అడుగుతున్నాడు, యేసు అడుగుతున్నాడు, ఈ మాట నాకు సమాధానం చెప్పండి. ఏమని? మీలో ఎవరికైనా గాడిద అయినను ఎద్దైనను, మీలో ఎవని గాడిద అంటే సొంత గాడిదలు కొన్ని ఉంటాయి కదా, సొంత దూడలు కొన్ని ఉంటాయి కదా, సొంత దొడ్లో పశువులు కొన్ని ఉంటాయి కదా, మేపుతుంటాం కదా, ప్రేమతో చూస్తుంటాం కదా, వాటికి వ్యాధి రాకుండా చూసుకుంటుంటాం కదా, పొలంలో పనిచేసి ఇంటికి పంట తెస్తుంది కదా, నేలను దున్నుతుంది కదా. పశువు అయితేనేమి ఆప్యాయంగా నా కష్టానికి తగిన కష్టం తాను పడుతూ నాకు సహకరిస్తుంది కదా. దేవుని మనకి స్తోత్రం. అలాగే మీలో ఎవని గాడిదైనా ఎద్దైనా గుంటలో పడింది అనుకుందాం. పొలం నుంచి వస్తుండగానో, పొలం వెళుతుండగానో, ఏమో గుంటలో పడింది అనుకుందాం. ఆ గుంటలో పడిన రోజు విశ్రాంతి దినం అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఊరుకుంటున్నారా? లేదు. ఉన్న పాటున ఆ గాడిదని బయటకు తీస్తున్నారు, దొడ్లో తెచ్చుకుంటున్నారు. ఉన్న పాటున ఎద్దును బయటకు తీయటానికి నలుగురిని కేకేస్తున్నారు, గుంటల నుంచి అది బయటకు వచ్చేలాగున ప్రయత్నం చేస్తున్నారు. మరి విశ్రాంతి దినాన్ని వ్యక్తులను స్వస్థపరచటం అన్యాయం అవుతుందా? దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు మర్చిపోలేదు కదా, మీరు చూసే ఉంటారు, గమనించే ఉంటారు. ఎవని గాడిద అయినను అన్న చోట ఒకటి అంకుంది, దానికి సంబంధించిన మరొక తర్జుమా. కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఒకటి అంకె దగ్గర కిందేమని చెప్పండి. పశువు ఎక్కడా, కొడుకు ఎక్కడా? కొన్ని ప్రాచీన ప్రతులలో మీలో ఎవని కొడుకైనా, చూడండి ఎంత దగ్గర. నేను అనుకుంటున్నా ఇది పెర్ఫెక్ట్, ముందుది పెర్ఫెక్టే. పశువుని కూడా మీరు వదిలేయటం లేదే. అయ్యో నోరులేని జీవి ఏడుస్తూ ఉంది, పడిపోయింది, కాలు ఇరిగిపోయిందేమో, గుంటలోంచి బయటకు తీయాలని చుట్టూ తిరుగుతావే. విశ్రాంతి దినం నేను నిన్ను బయటకు తీయను, నేను నీ గడ్డి వేయను, నీ కాలు పైకి లేపను, అందులోనే పడి ఉండని అనటలేదు కదా నువ్వు అన్నట్టుగా. అలా చేయటలేదు కదా మీరు. వ్యక్తుల దగ్గరకు వచ్చేటప్పటికి, బ్రతకాలని ఆశపడుతూ వచ్చేవారి దగ్గరికి వచ్చేటప్పటికి బాగుపడాలి, దేవుని వైపు తిరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఆ స్థాయి కొరకు వచ్చేవారు ఆశతో వస్తుంటే, వారిని నేను లేవనెత్తుతుంటే మీరెవరయ్యా అడ్డొస్తున్నారు విశ్రాంతి దినమని? పశువు పట్ల మీరెంత కనికరంతో ఉంటున్నారు? మీ ఇంట్లో పశువు పట్ల, వీళ్ళ పట్ల మీ కనికరం ఉండొద్దా? దేవుని మనకి స్తోత్రం. యేసు చెప్పిన బోధల్లో మాట గుర్తుంది కదా, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. పిచ్చుకలకు యేసు దేవుడు ఎప్పటికప్పుడు తండ్రి వాటికి గింజలు ఇస్తున్నాడు. ఎందుకో పిచ్చుకలను ఎందుకు దేవుడు ప్రభు చెప్పారు ఆ రోజు? పిచ్చుకలకు విశ్రాంతి దినం లేదు, అవును కదా? పిచ్చుకలకు విశ్రాంతి దినము లేదు. ధర్మశాస్త్రం మీద చదివి ఉంటారా? ఆ రోజు విశ్రాంతి దినం, వాటికి కూడా గడ్డేయకూడదు, వాటిని కూడా దున్నటానికి పొలం తీసుకెళ్ళకూడదు, వాటికి కూడా మేత వేయకూడదు అన్నట్టుగా ధర్మశాస్త్రం మనకు కనపడుతుంది. కానీ ఇలాగ యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఏ రోజు ఆహారం ఆ రోజు పిచ్చుకలకు తండ్రి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మీరు ఏ రోజు భోజనం ఆ రోజు కోసం ఊరికి చింతపడొద్దు, బెంగపడొద్దు అండి. ఎనీవే, ఇక్కడ గాడిద అని పైన వ్రాయబడి ఉంది. ఓ గాడిద గురించి యేసుప్రభు చెప్పాడా అని కొంచెం తేలికగా వచ్చినాన్ని అర్థం చేసుకోకుండా మరికొన్ని ప్రాచీన ప్రతులలో ఇదే సన్నివేశాన్ని ఎలా వ్రాసారంటే, మీలో మీ సొంత కొడుకు, మీకు కొడుకు ఉన్నాడు అనుకుందాం, మీ సొంత కొడుకు పడ్డాడు, గోతులో
పడ్డాడు గోతులో, మరణాపాయములో ఉన్నాడు, రక్తం కారిపోతూ ఉన్నాడు, విలలాడిపోతూ కేకలేస్తూ ఉన్నాడు. ఓ తండ్రి, ఓ కన్న తండ్రి, విశ్రాంతి దినవరా బాబు, ఒక్కగనొక్క కొడుకువే, లేక పుట్టావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఒరే బాబు, నడు విరిగిపోయిందా, తల పగిలిపోయిందా, కాలు విరిగిపోయిందా, అయ్యో ముఖం వాచిపోయిందా, అయ్యో రక్తం కారిపోతుందా, నేనేం చేయలేనురా, విశ్రాంతి దినం కదా, నేనేం చేయలేనురా అంటారు మీరెవరైనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు దేవుని ద్వారా స్వస్థత పొందటానికి, దేవుని ద్వారా దయ పొందటానికి, దేవుని ద్వారా జాలి కనికరములు పొందటానికి ఆశతో ఆతృతతో వచ్చేవారికి ఎందుకు మీరు ఈ నియమాలు పెడుతున్నారు? ఎందుకు మీరు నిబంధనలు పెడుతున్నారు? ఎందుకు దేవునిని వారిని స్వస్థపరచకుండా దేవునికి అడ్డొస్తున్నారు మీరు? దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ మాట ఇలాగ మీకు వివరిస్తూ ఈ మరొక స్టేట్మెంట్ మీకు చెప్తున్నాను. మిమ్మల్ని స్వస్థపరచకుండా యేసుని ఎవరు ఆపలేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మిమ్మల్ని బాగు చేయకుండా యేసుని ఎవరు ఆపలేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ నియమం, ఏ నిబంధన, ఏ ఆదేశం, ఏ బోధ ఎంత పెద్ద అయ్యగారు చెప్పినా సరే యేసు నిన్ను స్వస్థపరచకుండా యేసుని ఎవరు ఆపలేరు. దాని సంగతి ప్రభు యొక్క ప్రేమ గురించి పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలు ఎప్పుడో చెప్పాడు. క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎవరు దూరం చేయగలరు? క్రీస్తు దయ, జాలి, కనికరములు పొందుకోకుండా ఎవరు అడ్డుకుంటారు? దేవుని నామానికి స్తోత్రం. స్వస్థత లేవా? దెయ్యములు లేవా? విడుదలలు లేవా? శాంతి లేదా? సమాధానం లేదా? ఆశ్చర్యకార్యాలు లేవా? అద్భుతాలు లేవా? అప్పుడెప్పుడో అయిపోయాయి అంటూ ఎందుకు అడ్డొస్తున్నారు ఈ నియమాలతో? మీరు దినాలు ఇదే కదా విరివిగా జరుగుతూ ఉంది. అలాగని స్వస్థతల మీద ఎక్కువ ధ్యాస పెట్టుకోకూడదు. స్వస్థపరచు యేసు మీద మనం ధ్యాస పెట్టాలి. దేవుని మనకి స్తోత్రం. స్వస్థపరచుట కోసమే యేసును వెంబడించడం కాదు. స్వస్థపరిచే సమయం వచ్చినప్పుడు, స్వస్థత నాకు కావాల్సి వచ్చినప్పుడు యేసు 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 అంటూ ఆయన కాళ్ళు పట్టుకుని బతిమలాడి ఆయన స్వస్థపరిచిన తర్వాత పనికి మాలిన వేషాలు వేయటానికి మళ్ళీ లోకంలోకి పోవటం కోసం కాదు. ఎప్పుడైనా స్వస్థపరుస్తాడైనా, స్వస్థపరిచాడనే దానికి కృతజ్ఞతగా యేసు వెనకాల వెళ్ళాలి, యేసు అడుగుజాడలో వెళ్ళాలి. ఎప్పుడు యేసు ప్రభావం నాలోకి వచ్చేలాగున ఆయన స్నేహాన్ని నేను కోరుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఏది మనలను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపుతుంది? క్రీస్తును నీ దగ్గరికి రాకుండా ఎవరు ఆపలేరు. ఏ శక్తి ఆపలేదు. సాతానుడు కూడా ఆపలేడు. యేసయ్య నీ దగ్గరికి వస్తాను అని అంటే ఎవరు కూడా యేసును ఆపలేరు. దేవునికి స్తోత్రం. తలుపులు వేసేసున్నా వచ్చేస్తాడు ఆయన. 10 అడుగుల వెడల్పుతో గోడ కట్టేసిన కోటగాడలాగా వచ్చేస్తాడు ఆయన. శిష్యులందరూ కూడా మేడగదిలో తలుపులు వేస్తుండగా, గదిలో భయంతో ప్రార్థన చేస్తుండగా యేసు గదిలోకి వచ్చేసాడు. తలుపులు వేసి ఉండగా, పటిష్టమైన గోడలతో మేడగది ఉండగా, కిటికీ తలుపులేసి ఉండగా సన్నివేశం. అవును, ఆ రోజు పేతురుని చెరసాల్లో నుంచి బయటకు తీసుకొచ్చింది దూత అన్నాం, కానీ నేను అనుకుంటాను యేసు యేసు యేసు. తలుపుల తర్వాత తలుపులు తెరుచుకుంటూ ఉన్నాయి. వచ్చేస్తున్నారు. వాటికవి తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకుంటున్నాయి. చివరికి ప్రధాన వాకిలి దగ్గరికి వచ్చేసారు. ముందు దూత నడుస్తున్నాడు, వెనకాల పేతురు వస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. తలుపులు వేసి ఉండగా యేసు లోపలికి వచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, ఈ మధ్యన చెప్తున్నాను, నీ శత్రువులు కానీ, నీ ఇంటివారు కానీ, నీ ఇరుగు పొరుగు కానీ యేసును నీ దగ్గరికి రాకుండా ఆపలేరు. యేసు నీకు కార్యం చేయకుండా ఆపలేరు. వీళ్ళ వల్లే యేసు రావట్లేదు. వీళ్ళు ఆపేస్తున్నారు యేసయ్యని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, ఆ వీధి మొదట్లో ఉన్న గుడో గోపురమో అది ఉండకపోతే యేసు ఎప్పుడో నా ఇంటికి వచ్చేసేవాడు. ఈ చుట్టూ ఇవి లేకపోతే యేసు ఎప్పుడో నాకు కార్యం చేసేసేవాడు. నా ఇంట్లో వాళ్ళు ఇలా ఉండకపోతే యేసు ఎప్పుడో నన్ను లేవనెత్తేవాడు.
వీళ్ళందరూ యేసుని రానివ్వట్లేదు, వీళ్ళు చేసే పనులు యేసయ్య నా దగ్గరికి రాకుండా అడ్డుకుంటున్నాయి అనుకుంటున్నావు కదా. అనుకుంటానికి అవకాశం వచనాలు అక్కడక్కడ నీకు కనిపిస్తున్నాయి కదా, కాదని నేను అనను. కానీ ఈరోజు ప్రభు నీకు నాకు ఈ మాట చెప్తున్నాడు. వ్యక్తులు కానీ, శక్తులు కానీ, గుడులు కానీ, గోపురాలు కానీ, నువ్వు ఎంత పాతాళపు బంధకాల్లో ఉన్నా సరే, నీ చుట్టూ దుర్భేద్యంగా ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు అలాగున్నారు కాబట్టి యేసు నా దగ్గరికి రావట్లేదు, అలాగున్నారు కాబట్టి యేసు నాకు కార్యం చేయట్లేదు, అలాగున్నారు కాబట్టి యేసు నాకు శాంతినివ్వట్లేదు, అలాగున్నారు కాబట్టి యేసు నాకు కనపట్లేదు, వీళ్ళందరూ లేకపోతే నాకు యేసు ఎప్పుడో నా దగ్గరకు వచ్చి కనపడేవాడు. పక్కకు పెట్టి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎక్కడ తెచ్చుకున్నావు ఆలోచన? ఎవరు చెప్పారు నీకు ఆలోచన? ఏ పుస్తకంలో చదివే ఆలోచన? వాక్యం చెప్తా ఉంది, యేసుని నీ దగ్గరికి రాకుండా ఎవరు ఆపలేరు. టేక్ ఇట్ సీరియస్లీ. ఎందుకంటే నేను భక్తి చేయడానికి బదులు, ప్రభు మీద నేను విశ్వాసం ఉంచడానికి బదులు, వీళ్ళు ఇలాగున్నారు కనుక యేసు నా ఇంట్లోకి రావట్లేదు, వాళ్ళు అలాగుంటున్నారు కనుక యేసు నాకు కార్యం చేయట్లేదు, ఏమో ఎక్కడ నీకు వచనాలు వచ్చే ఉండాలి, కానీ మరికొన్ని చోట్ల బలమైన వచనాలు ఉన్నాయి. ఏది నిన్ను యేసుని దగ్గర రాకుండా అడ్డుకుంటుంది? మరొక మాట నేను చెప్తున్నాను, ఇది అంగీకారముగా ఉంటుందో లేదా అపార్థం చేసుకుంటే మనము మరొకలాగా బ్రతికేలాగున ప్రేరేపిస్తుందో తెలియదు. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. ప్రభువే చెప్తున్నారేమో, నీవు నేను, గతంలోకి పోవద్దు, నీవు నేను పాపములో పడి ఉండగా, పాపములో చెడు ఉండగా, లేఖన ప్రకారం చూస్తే పాపము చేత చచ్చిన వారమై ఉండగా, ఇంకో చోట దేవుని పట్ల అవిధేయత కలిగి దేవునికి శత్రువులమై ఉండగా, మనలను దేవుడు చూస్తే సంతోషపడిపోయే ఏదీ లేనప్పుడు, అసహ్యంగా మనం ఉన్నప్పుడు, మురికి గుడ్డల కన్నా భయంకరంగా మనం ఉన్నప్పుడు, పాపపు రోతలో పడి తిరుగుతున్నప్పుడు, చెడి తిరుగుతున్నప్పుడు, ఆ వ్యాధిలో వ్యభిచారంలో పడి సంతోషంతో కేకలు వేస్తూ లోకంతో కలిసి పరుగులు పెడుతున్నప్పుడు, లోకమంతా పాపంతో నిండిపోయింది, అసహ్యంతో నిండిపోయింది, దేవుని పట్ల భయం లేకుండా నిండిపోయింది, లోకమంతా దేవునికి శత్రుత్వంతో నిండిపోయి ఉన్నారు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. యేసు ఆ స్థితిలో నీవు నేను ఉండగా నీ కోసం నా కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట నేను ఇప్పుడు చెప్పే మాట, లేదా పరిశుద్ధాత్ముడు నా చేత నీకు నాకు చెప్పిస్తున్న ఈ మాట మనం అపార్థం చేసుకోకుండా దేవుడు చక్కటి వివేచన ఇప్పుడే మనకు దయచేయునుగాక. దేవుని మనకి స్తోత్రం. నేను పాపములో ఉన్నా, ప్రభు నా కోసం పరిగెత్తుకొచ్చాడు. అప్పటికి ఇంకా నేను ప్రభు వైపు చూడలేదు, నేను ఇంకా పుట్టలేదు. అప్పుడే ప్రభు నన్ను తనతో కలిపేసుకోవటానికి, నాతో సంబంధం ఏర్పాటు చేసుకోవటానికి, నన్ను తన బిడ్డగా చేసుకోవటానికి, తన మహిమలో నాకు చోటు ఇవ్వటానికి, పవిత్రపరచడానికి నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చేసాడు. నా కోసం వచ్చేసాడు. దేవుని మనకి స్తోత్రం. నన్ను దగ్గరికి తీసుకోవటానికి పాపం అడ్డొస్తుంది కనుక నన్ను పవిత్రపరిచి, నన్ను పరిశుద్ధపరిచి, నన్ను చేరదీయుట కొరకైనా నా చెంతకొచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాడు ఆయన. నేను పాపములో ఉండగా నా కొరకు చచ్చిపోయిన ప్రేమ, నా కొరకు పరిగెత్తుకొచ్చిన ప్రేమ, నా కొరకు శిలువ మీద వేలాడిన ప్రేమ, నా కొరకు అంగలార్చిన ప్రేమ, నా కొరకు ఉపవాసాలు చేసిన ప్రేమ. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఎలా చెప్పాలి? ప్రభువా మాకు సహాయం చేయండి. ఈరోజు నీవు ఉన్న స్థితిని దేవుడు తెలుసు. ఈరోజు భక్తిలో నీ స్థాయిలాగా ఉంది, అవిధేయతలో నీ స్థాయిలాగా ఉంది. ఏ విషయాల్లోనూ వ్యసనపడువైపోయావు, ఏ విషయాల్లో దేవునికి ఇష్టం లేని స్థితిలో ఆ ఉమ్మిలో ఉన్నావు. కానీ క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. యేసు నీ దగ్గరికి రాకుండా అది నిన్ను
యేసు నీ దగ్గరికి రాకుండా అది యేసును ఆపగలుగుతుందా? అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అర్థం చేసుకోండి. ప్రభు బిడ్డలమయ్యాం, రక్తంతో కడగబడ్డాం, ప్రభు చింతకు చేరాం, ప్రభు మనలోకి వచ్చేసారు, తండ్రి అని పిలిచే భాగ్యం మనకు ప్రభు ఇచ్చేశారు. అయినా కొన్ని స్థితిగతుల వల్ల, వ్యసనం వల్ల, బలహీనత వల్ల, ఒక ఊబి, ఒక చెడు లేదా ఒక బలహీనత, అబద్ధమే కావచ్చు, కనీసేపు అనుకోండి, అబద్ధమే కావచ్చు, అసహ్యం దేవునికి అది. సోమరితనం అసహ్యం దేవునికి అది. దేవుని పట్ల భయం లేకపోవటం అది దేవునికి అసహ్యం. ఆ స్థితిలో క్రైస్తవుడిగా ఉన్నటువంటి నేను పడి చెడి యేసు నన్ను తాకాలని, యేసు నాకు విడుదల ఇవ్వాలని, ఈ స్థితిలో నుంచి యేసు నన్ను లేవనెత్తి విడుదలిచ్చి ఒక ఉన్నతమైన స్థితికి చేర్చాలని, ఈ వ్యసనం, ఈ బలహీనత నా చుట్టూ కంచెలాగా చేరి నన్ను కదలకుండా చేస్తుండగా నేను ఇలాగ అనుకుంటే ఎలా ఉంటుంది? ఈ కంచె లేకుండా ఉంటే యేసు నా దగ్గరికి వచ్చేసేవాడే. ఈ వ్యసనం, బలహీనత నాకు లేకుండా ఉంటే, ఈ బంధకంలో నేను ఉండకుండా ఉంటే తప్పకుండా యేసు నా దగ్గరికి వచ్చేవాడే. యేసు రా తండ్రి, ఈ కంచెలో ఉన్నాను, ఈ వ్యసనంలో ఉన్నాను, ఈ చెడులో ఉన్నాను, ఈ చేదులో ఉన్నాను, ఈ తాగుడులో ఉన్నాను, ఈ పడిన స్థితిలో ఉన్నాను, ఈ అబద్ధాలు మాట్లాడే పనికిమాలిన చెత్త నోరు కలిగి ఉన్నాను. యేసు రావయ్యా, నన్ను సహాయం చేయవయ్యా అంటున్నాను. కానీ నా చుట్టూ పేరుకుపోయిన ఈ చెత్త, నేను చేరదీసిన ఈ చెత్త, నేను ఇంతవరకు బ్రతికిన ఈ చెత్త నిలువుగా కోటగా నిలబడిపోయి ఉండగా యేసు ఎలాగొస్తాడు నన్ను బాగు చేయటానికి, యేసు ఎలాగొస్తాడు వ్యసనం చూడిపించడానికి అని అనుకునే రీతిలో వచనాలు ఉంటాయి, వచనాలు చూపించేవారు ఉంటారు. మళ్ళీ ఈ మధ్యాహ్నం ఎందుకో చెప్పడానికి ఆశపడుతున్నాను. అలనాడు పాపములో ఉండగానే నిన్ను పవిత్రపరచుటకు పరిగెత్తుకొచ్చిన ప్రేమ ఈరోజు కూడా ప్రభు బిడ్డ అయిన తర్వాత కొన్ని స్థితిగతుల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ఒక స్థాయిలో నువ్వు దిగజారిపోయి ఉంటే, ఆ దిగజారినటువంటి స్థితి నీ చుట్టూ కంచెగా కోటగా నిన్ను నిలబెట్టి యేసు దగ్గరికి నేను వెళ్లకుండా ఆపుతుందా? లేదు యేసుని దగ్గరికి రాకుండా ఉండటం వల్ల నీ వ్యసనమే కారణమవుతుంది. నాలో ఈ వ్యసనం ఉన్నందువల్ల యేసు నా దగ్గరికి రావట్లేదు, యేసు నాకు విడుదల అవ్వట్లేదు. ఈ వ్యసనం నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత యేసు నన్ను ఆస్వాదించడం ప్రారంభిస్తాడు. ఏమో ఈ నా మాట ప్రభువుకు అంగీకారముగా, లేఖనానుసారంగానే దేవుడు దయచేయనుగాక. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, యేసు నీకు సహాయం చేయటానికి రావాలని అనుకుంటే, నువ్వు పడి ఉన్న వ్యసనం, ఒకప్పుడు పాపిగా ఉన్నావు, దేవుని బిడ్డవయ్యావు, దేవుని బిడ్డ అయిన తర్వాత ఈరోజు వరకు ఆ స్థితిలో నువ్వు పడి చెడు ఉన్నావు, విలవిల్లాడుతున్నావు, యేసు వైపు వెళ్ళాలనుకున్నావు, వ్యసనం నిన్ను పట్టేసింది. ఒకవేళ యేసు ఈ వ్యసనంలో ఉన్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను, యేసు నాకు సహాయం చేయి అని అంటుంటే, ఎక్కడో బోధలు విన్నాను, ఇలా ఉంటే యేసు నీ దగ్గరికి ఎలా వస్తాడు, ఇలా ఉంటే యేసు నీ ప్రార్థన ఎలా వింటాడు, ఇలా ఉంటే యేసు నీ చెయ్యి ఎలా పట్టుకుంటాడు, ఇలా ఉంటే యేసు నేను ఎలాగో విడిపించడానికి వస్తాడు, ముందులో ఆ వ్యసనం నుంచి బయటికి రా, విడుదల పొంది రా అని చెప్పే బోధలే ఎక్కువగా నేను వింటున్నాను. అవగాహన చేసుకోండి దయచేసి. మరలా చెప్తున్నాను, ఈ మధ్యాహ్నం ఎందుకో ప్రభు ఈ మాట పదే నా హృదయం మీద రాస్తున్నాడు. ఆ రోజు ఎలాగైతే మీ చుట్టూ ఉన్న పాపం, మిమ్మల్ని అసహించుకోవలసినంత పాపం, మీ దగ్గరికి నేను రాలేకుండా చేసినంతటి తీవ్రమైన పాపం, ఆ స్థితిలో ఉండగా నేను మిమ్మల్ని దగ్గరకు వచ్చాను, మిమ్మల్ని ముట్టాను, మిమ్మల్ని కడిగాను. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్థితిలోనే నేను దగ్గరకు వచ్చాను. అప్పుడే నిన్ను ముట్టడానికి నీలో ఉన్న పాపం నన్ను ఆపుచేయాలి కదా. అప్పుడు కూడా అదే అన్నావు కదా, ప్రభా పాపిని అన్నావు, క్షమించన్నావు, కానీ నువ్వు పాపంలో ఉన్నావు. పాపిని దేవా కడుగు అంటున్నావు. నేను కడగను, నువ్వు కడిగేసుకుంటే నీ దగ్గరికి రాగలను, అదే నీకు నాకు అడ్డు అంటే యెషయా గ్రంథంలో మాట ప్రభు చెప్పొచ్చు. ప్రవక్త చెప్పిన మాట, నీ అతిక్రమం నీకు నాకు
అడ్డుగా ఉన్నా, అందుకే నేను ముట్టలేకపోతున్నాను, అందుకే నేను లేవనెత్తలేకపోతున్నాను. ఈరోజు ఈ కృపాకాలంలో కూడా ఆ మాటను ప్రత్యేకమైన పాఠ్యాంశంగా తీసుకుని 30 పాఠాలు నేను చెప్పగలను. విశ్వాసులను మళ్ళా ఆ కలవరంలోనికి, ఆ భయములోనికి, ఆ దిగులులోనికి, వెంటనే ఆ ప్రత్యేకమైన ఆందోళనలోనికి, ఒక చీకటి గదిలో నేను తీసుకెళ్ళిపోగలను. మళ్ళీ నేను ఎలాగో ఉంటేనే తప్ప యేసు దగ్గరికి రాలేడు. నేను ఎలాగో ఉంటేనే తప్ప యేసు నన్ను తాకలేడు. నేను ఎలాగో ఉంటేనే తప్ప యేసు నాకు విడుదల ఇవ్వలేడు. విడుదల పొందక యేసు నాకేం విడుదల ఇస్తాడండి? విడుదల ఇచ్చుట కొరకు యేసు నా దగ్గరికి వస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ఈ మధ్యాహ్నం స్వస్థత పొందకుండా, స్వస్థత నీకు రాకుండా ఏవేవో ఇవి కారణాలని నీ మనసులో ఉన్నాయేమో. బహుశా ఉండాలి. ఇది కారణం, ఇది కారణం, నాకు తెలుసు. మీరు ఎన్ని చెప్పండి, నాలో ఈ బలహీనత ఉంది, అందుకే యేసును స్వస్థపరచట్లేదు. మీరు ఎన్ని చెప్పండి, నాకు తెలుసు, నా మనసులో ఉంది నాకు ఈ ఆలోచన, ఇందులోంచి నేను బయటకు రాలేను, ఆయన స్వస్థపరచని రాడు. ఇంతే అని అనుకునేలాగునేవో కారణాలు ఉన్నాయా? ఈ మధ్యాహ్నం ప్రభు మరొక్కసారి నీతో సూటిగా ఉరుములాగా మాట్లాడుతున్నాడు. నీకు విడుదలిచ్చి స్వస్థపరచటానికి నీలో, నీ చుట్టూ ఉన్న చీకటి కూడా నన్ను ఆపలేదు. నువ్వు విశ్వాసంతో పిలువు, అద్భుతకార్యం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది, ఈ మాట, ఈ బోధ సరిగా అర్థం చేసుకోకపోతే విశ్వాసిని పాపంలోనే కూర్చోబెట్టి ఉంచుతుంది. ఏది ఆపలేదట. నేను పాపంలో ఉన్నా సరే, ప్రభు బిడ్డనైన తర్వాత పాపంలో ఉన్నా సరే ప్రభు రాకుండా పాపం ఆయన అడ్డుకోలేదట. వచ్చి నాకు విడుదల ఇస్తాడట, వచ్చి నాకు స్వస్థత ఇస్తాడట, వచ్చి నాకు ఆదాయం ఇస్తాడట అనే తలంపు రాక మానదు. కనుక ఇది తప్పుడు బోధ అవ్వక మానదు. కనుక ఈ బోధన అందరూ ద్వేషించక మానరు, ఇది దెయ్యపు బోధ అని అనక మానరు. కానీ నాకు చిన్న ఆశ. రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఈ మాటలు మీరు చూస్తారు. స్వస్థత గురించి మాట్లాడుతూ ఒక సత్యంలోకి మనం వస్తున్నాం. అక్కడ ఏమనుంది? పరిశుద్ధాత్ముడు అపొస్తలుడైన పౌలులో నుంచి రక్షణ పొందిన విశ్వాసులకు ఈ మాట చెప్తున్నాడు. ఎక్కడ పాపము విస్తరించి ఉందో అక్కడ దేవుని కృప విస్తారంగా ఉంటుంది. కృప అంటే ఎవరు చెప్పండి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించిన వాక్యమే, ఆ వెలుగే, ఆ సృష్టికర్తే. కృప స్వరూపం కృప. ఏసంటేనే కృప, ఏసంటేనే ప్రేమ, ఏసంటేనే సత్యం, ఏసంటేనే దయ, జాలి, కనికరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏసంటేనే జీవం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ పాపం విస్తరించి ఉందో అక్కడ దేవుడు కృపను పంపేస్తాడు, కృపను కుమ్మరించేస్తాడు, కృప విస్తరించేస్తుంది. దేవుడు చెలరేగిపోతాడు రక్షించుకోవటానికి అన్నట్టుంది అక్కడ. లేదా మీరు చదవలేదా? చూడండి ఒకసారి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ దేవుని కృప అంత విస్తారంగా ఉంటుంది అంటూ 6వ అధ్యాయంలోకి తీసుకెళ్తాడు. 6వ అధ్యాయంలో మొదటి 2వ వచనం చూస్తే ఏమనుంది? ఎక్కడ పాపముందో అక్కడ కృప ఉంటుంది. ఎక్కడ ఎక్కువ పాపం ఉంటే ఆ పాపం మీదకి కృప వచ్చి పాపాన్ని పటాపంచలు చేస్తుంది అని ఉన్నను, ఆ హామీ ఉందని, ఆ దీవెన ఉందని, దేవుడిది ఆ చిత్తమని, ఆ ప్రణాళికని ఎరిగిన నీవు నేను పాపములో పడి ఉందామా? పాపం చేసినా పర్వాలేదని అనుకుందామా? పాపంలో జీవించినా పర్వాలేదు, కృప దొరుకుతుంది. పాపంలో ఉంటే కృప వస్తుందన్నాడు కదా పౌలయ్య. పాపంలో ఉన్నా పర్వాలేదు, నువ్వు ఎంత పాపంలో ఉంటే అంత కృప వచ్చేస్తుంది నీ మీదకి అన్నాడు కదా 5వ అధ్యాయంలో పౌలయ్య. నేను పాపంలో ఉన్నా పర్వాలేదు, పాపం చేస్తూ ఉన్నా పర్వాలేదు, పాపంలో నేను శిఖరాలకు ఎక్కిపోతున్నా, అంత కృప దేవుడు నా మీద ఉంచుతాడు అనుకుందామా? అట్లన రాదు అంటాడంతే. మళ్ళా దేవుని మనకి స్తోత్రం. ఈ కృప పాపము చెయ్యుటకు, పాపములు ఉండిపోవటం కోసం కాదు. ఈ కృప పాపంలోంచి బయటికి రావటానికి, ఈ కృప ద్వారా నువ్వు పొందే శక్తి మరలా పాపం చేయకుండా ఉండటానికి వాడుకోవాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ 5వ అధ్యాయంలో చివరి మాటలు మనం అవగాహన చేసుకోకపోతే పాపంలో ఉన్నా పర్వాలేదనే కదండి చెప్తున్నాడు పౌలయ్య.
ఎక్కడ ఎక్కువ పాపం ఉంటుందో అక్కడ కృప ఎక్కువ ఉంటుంది. నేను ఎప్పుడైతే నాలో పాపం ఎక్కువ ఉంటుందో అప్పుడు నా మీద దేవుని కృప ఎక్కువ ఉంటుంది. కనుక దేవుని కృప నాకు ఎక్కువగా కావాలంటే నేను ఎక్కువ పాపం చేయాలా? దేవుడు నా మీద ఎక్కువ కృప చూపించాలంటే నేను ఎప్పుడు పాపంలో ఉండాలా? కొంచెం కృప చూపించాలంటే కొంచెం పాపమా? కుదరదు. అమ్మో, దేవుడు నా మీద ఎక్కువ కృప చూపించాలంటే ఎక్కువ పాపం చేయాలా అన్నట్టుగా ఉంది కదా పౌలయ్య మాట కాదు, పరిశుద్ధాత్మని మాట. అలాగ అనుకుందామా? అలా బోధ చేద్దామా? లేదు. ఆ మాట సత్యమే. అలాగని పాపం చేయకూడదు. పాపముల నుంచి బయటకు రావటానికి ఆ కృప చేయి పట్టుకోవాలి. లేదా కృప చేతిని చాపితే ఆ కృప చేతికి మనం చేతిని అందించాలి. ఆ చీకట్లో నుంచి చేతిని అందించాలి. ఆ వ్యసనం నుంచి చేతిని అందించాలి. ఆ వ్యాధిలో నుంచి చేతిని అందించాలి. ఆ ఇరుకుల చేతిని అందించాలి. ఆ కృప నిన్ను పైకి లేపుతుంది. ఆ కృప నీకు విడుదలిస్తుంది. ఆ కృప నీకు శాంతిని ఇస్తుంది. ఆ కృప నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ కృప నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ కృప నీకు ఏం కావాలంటే అది ఇస్తుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందాక చెప్పిన స్టేట్మెంట్ మర్చిపోలేదు కదా. యేసును నీ దగ్గరికి రాకుండా ఈ శక్తి నిన్ను ఆపలేదు. నిజంగా నువ్వు యేసు దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడితే, మళ్ళా చెప్తున్నాను, ఏ శక్తి నిన్ను ఆపలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ యేసు దగ్గరికి వెళ్ళటానికి అపవాది అడ్డుకుంటున్నాడు, యేసు దగ్గరికి వెళ్ళటానికి అబ్బో ఆ సాతానుడు ఇన్ని కొమ్ములతో, ఇంత పళ్ళతో, ఇంత తోకతో, ఇంత నల్లగా, ఇంత భయంకరంగా గర్జించే సింహం వల్లే యేసు దగ్గరికి వెళ్లకుండా నన్ను పట్టేస్తున్నాడు, చుట్టేస్తున్నాడు, నన్ను ఆపేస్తున్నాడు, నన్ను యేసు దగ్గరికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు, ఆ దినంలో అడ్డుకున్నాడు, ఈ దినాన్ని కూడా అడ్డుకుంటున్నాడు అనేది నీ తాత్పర్యమైతే యేసు పిలుపు అబద్ధమవుతుంది కదా. యేసు పిలుపు అబద్ధమవుతుంది కదా. ఎక్కడండి? ప్రయాసపడి భారం మోస్తున్న, ప్రయాసపడి పాపపు బంధకములో ఉన్న, ప్రయాసతో పాపం మిమ్మల్ని బంధించి ఉండగా, పాపపు పురుషుడు మిమ్మల్ని బంధించి ఉండగా, ఆ చీకటి శక్తి, పాపపు పురుషుడి అధికారం యజమానికి మిమ్మల్ని బంధించి ఉండగా, ప్రయాసపడి భారం మోస్తున్నా అనే దానికి ఇవన్నీ అందులో అనుకుంటే ఆయన ఏమంటున్నాడు? నా యొద్దకు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆలోచన చేయండి. లెట్ us థింక్ అబౌట్ ఇట్. పాపం బంధించేసింది. ఊబిలో పడ్డాను, చెడులో పడ్డాను, ఊంబిలో పడ్డాను. పాపమే నా చుట్టూ బంధకాలు వేసేసి సాలిగూడలాగా అల్లేసి కాలు చేయి కదలనివ్వటం లేదు, కనురెప్ప పడనివ్వటం లేదు. యేసు దగ్గరికి వెళ్ళాలని ఎంత ఆశతో ఉన్నానో నేను, కానీ ఇది నన్ను యేసు దగ్గరికి వెళ్ళనివ్వటం లేదు. ఇది ఇలాగ ఉన్నందువల్ల యేసు కూడా నా దగ్గరికి పాపం రాలేకపోతున్నాడేమో నాకు అనిపిస్తూ ఉంది అని నువ్వు అనుకుంటున్నావా? మళ్ళీ చెప్తున్నాను, యేసుని నీ దగ్గరికి రాకుండా ఎవరూ ఆపలేరు. దేవునామానికి స్తోత్రం. యేసు రక్త ప్రభావం, యేసు కాదు, యేసు రక్తం కాదు, యేసు రక్త ప్రభావము నిన్ను తాకుతూ ఉంటే ప్రతి సంఖ్యలు విరిగిపడాల్సిందే, ప్రతి సంఖ్యలు విడిపడాల్సిందే, ప్రతి బంధకాలు విడిపడాల్సిందే, ప్రతి సాతానికిలో నలిగిపోవలసిందే, అపవిత్రాత్మక బలం కృంగిపోవలసిందే. ఇవన్నీ కూడా మనం అవగాహన లోపంతో అనుకుంటూ మన సాలిగూడిని మనమే కట్టుకుంటున్నాం. ప్రయాసపడి భారం వస్తున్నావా? పాప భారం కదా. పాపమునని యేసు దగ్గరికి వెళ్లకుండా అడ్డే పెట్టేస్తుంది. లేకపోతే నేను ఎప్పుడో యేసు దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాడిని, ఎప్పుడూ భక్తులు ఎదిగిపోయి ఉండేవాడిని. ఈ పాపమును యేసు దగ్గర వెళ్ళనివ్వటం లేదు అని అనుకునే అవకాశం ఉంది. ఈ పాపంలో ఉన్నంతకాలం నువ్వు యేసు దగ్గరికి వెళ్ళలేవు. ఈ పాపాన్ని విడిచిపెట్టు, అప్పుడు నువ్వు యేసు దగ్గరికి వెళ్ళగలవు, ఆయన కాళ్ళ దగ్గర కూర్చోగలవు, ఆయన ముఖ దర్శనం చేయగలవు. నువ్వు యేసు దగ్గరికి వెళ్ళు, ఈ పాపాన్ని విడిచిపెట్టు. మొదట్లో ఎలాగైతే పాపాన్ని విడిచిపెట్టలేక పతనమై గొల్లుని ఏడుస్తుండగా ఆ చేయి నన్ను పట్టుకుందో, ప్రభు బిడ్డనైన తర్వాత మళ్ళా ఆ పాపపు పాశ్యం, రక్షణ పొందిన తర్వాత మళ్ళా ఆ విధేయత పాశ్యం నా కాళ్ళను పట్టేసి ఉండగా, రా బయటికి అని నేను పిలిస్తే అలా రాను, నువ్వు పిలిస్తే రాను, రావాలనుకునే అలా రాను. రావాలనుకున్నాను కానీ ఈ వ్యసనం నా కాళ్ళను పట్టేసింది, వదలటం లేదు. ఆయనేమో వదిలించుకుని రావయ్య అంటున్నాడు. అప్పుడు దేవుణ్ణి కనపడతాడంటున్నాడు. ఏమో అవన్నీ అవును కాదంటానికి నా మనసు సరిపోదు. కానీ నేను ఒక మాట పలుకుతున్నాను,
ఈరోజు అలాంటి బలహీనతలో ఉన్న మొదటి దినం ఎలాగైతే యేసు నేను వెతుక్కుంటూ వచ్చాడో, ఏ చెయ్యి అయితే రక్షింపనేరకుండా కొరచ కాలేదంటూ యేసు నేను పట్టుకున్నాడో, ఈరోజు యేసు నీ దగ్గరికి వచ్చి నీకు విడుదల ఇవ్వగలడు. నీకు విడుదల ఇవ్వగలడు. విడుదలిచ్చి చేయి పట్టి నడిపించగలడు. విడుదలిచ్చి చేయి పట్టి నడిపించగలడు. విడుదలిచ్చి చేయి పట్టి నడిపించగలడు. ఇప్పుడు నేను చెప్తున్నా స్వస్థత గురించి అలా ఉండనివ్వండి. స్వస్థత ప్రార్థన చేసుకుందాం. అర్థమైపోయింది. నిన్ను స్వస్థపరచకుండా ఏ శక్తి యేసును నీ దగ్గరికి రాకుండా అడ్డుకోలేదు. క్లియర్? అలాగే నీలో ఏదో అవిధేయతో, ఏదో పాపమో, ఏదో బలహీనతో, దేవుడు కోరినంత భక్తి నీలో లేదు, దేవుడు కోరినంత భయం నీలో లేదు, లేదా దేవుడు కోరినంత పవిత్రత నీలో ఒకవేళ లేదు. నిజమే కావచ్చు, నీ కళ్ళ కట్టినట్టుగా నీ సంగతిని తెలియచ్చు. అలాగున్నందువల్ల యేసు నన్ను స్వస్థపరచడు. ప్రభు అంటాడు ఈరోజు, అలాగ ఉన్నానని నీకు తెలిస్తే, ప్రభు నన్ను క్షమించని ఒక్క మాట అంటే ఉన్న పాటును క్లారిటీ వచ్చేస్తుంది, నీకు స్వస్థత వచ్చేస్తుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎవరో పేతురు అన్నట. ప్రభు రమ్మన్నాడట. వలలు విడిచిపెట్టి వచ్చాడట. యేసు నిన్నే నమ్ముకున్నాను అన్నాడట. తండ్రి కూడా పేతురు అన్నకు ఏవో ప్రత్యక్షతలు ఇచ్చాడట. తండ్రి నీకు బయలుపరచకపోతే నీకు తెలియదురా బాబు అని యేసు అన్నాడట. అబ్బో, పేతురుకి ఎన్ని అనుభవాలు చూపించాడో యేసయ్య. ఎంతగా వెనకాల తిప్పుకున్నాడో. విశ్వాసే అనుకోండి. ప్రత్యక్షతలు, అనుభవాలు, యేసుతో నడవటం, ప్రత్యక్షతలు, అనుభవాలు, యేసు స్వరం వినటం, చూడటం, అద్భుతాలు చేయటం. అబ్బో, విశ్వాసే. పేతురు చేతిలో నువ్వు పెట్టుకో. ఆ స్థాయిలో నువ్వు చేయకపోయినా విశ్వాసవి. ఇంతవరకు ఎన్ని అనుభవాలు, ఎన్ని నడిపింపులో, ఎన్ని ప్రత్యక్షతలో, ఎన్ని స్వస్థతలో, ఎంత నెమ్మదో, ఎంత సమాధానమో. వచ్చారు. ఒక చోటుకు వచ్చేటప్పుడు నీలాగా యేసు అన్నాడు, రావయ్య అన్నాడు, నీళ్ళ మీద నడిచాడు. ఓహో, మరింత శ్రేష్టమైన ప్రత్యక్షత. చుట్టూ చూశాడు, భయపడిపోయాడు, మునిగిపోసాగాడు. సరిగా ఈ ఉపమానము లేదా ఈ అద్భుతము మనం చెప్పుకునే వచ్చిన భాగాలు కరెక్ట్గా సూట్ అవుతుందా లేదా అంటే టైలర్ మేడ్గా సూట్ కాకపోవచ్చు. కానీ పేతురు మునిగిపోసాగాడు, భయపడి మునిగిపోసాగాడు. పాపమని ఈరోజు మనం అనుకుంటున్నాం. కాసేపు అలా ఉంచండి. యేసు స్పందన ఎలా ఉంటుంది? విశ్వాసి నడిచాడు, చూశాడు, భయపడ్డాడు, మునిగిపోసాగాడు. యేసు అని కేకేశాడు. నువ్వు పైకి లేచిన తర్వాత అప్పుడు నీ చేయి పట్టుకుంటాను అనొచ్చుగా. నువ్వు పైకి లేచిన తర్వాత నువ్వు రావాలి కదా. ఏ విశ్వాసంతో నువ్వు పడవలోంచి వచ్చావో అదే విశ్వాసంతో లేవయ్యా, ఈది పైకి నిలబడవయ్యా, అప్పుడు నీతో పాటు నేను వచ్చి చేపట్టి నడిపిస్తాను అనాలి కదా. యేసు అక్కడ మునిగిపోయాడు. అవిశ్వాసి, అల్ప విశ్వాసి అన్నాడు కదా. కానీ మునిగిపోతుండగా యేసు పాఠాలు చెప్పడు. జీవితం అంతమైపోతుండగా యేసు కాళ్ళ దగ్గర కూర్చొని పాఠాలు చెప్తాను విను. పరిశుద్ధత అంటే ఏంటో విను, విశ్వాసం అంటే ఏంటో విను. మళ్ళీ నిన్ను చేత్తో పట్టుకుని లేవనెత్తాలంటే నువ్వు 10 అడుగులు వెయ్యాలి. వచనాలు తీస్తాం కదా, దేవుడిని లేపాలంటే ఈ 10 అడుగులు 10 పాయింట్లు అంటుంటాం కదా. చెప్పుకోవడం చాలా బాగుంటాయి, వినటానికి చాలా బాగుంటాయి, ప్రసంగాలు చాలా బాగుంటాయి. అవి వినాలి, అవి నిజంగా నిజం. కానీ నువ్వు మునిగిపోతూ నీ బ్రతుకు అంతమైపోతుండగా ఈ 10 పాయింట్లు నిన్ను రక్షించే వరకు నువ్వు ఆగాల్సిన పని లేదు. ఈ 10 పాయింట్ల పుస్తకాలు యేసై పక్కకు నెట్టేస్తాడు, అమాంతుని చేయబట్టుకుంటాడు, లేవనెత్తుతాడు. ఆ తర్వాత 10 పాయింట్ల నడక నీకు నేర్పిస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. God is so kind. Jesus is so loving. Jesus is so affectionate. ఎలా ఆయన చూస్తున్నావు, ఎలాగైనా అర్థం చేసుకుంటున్నావు. మునిగిపోతుంటే నువ్వు నువ్వు అలాగుంటే దాదాపు చివరికి వెళ్ళిపోయావు. మరొక సమయానికి వచ్చేటప్పటికి యేసు నమ్మినవాడుగా నువ్వు ఉండవు, లేదా సాతాను చెరలోకి పూర్తిగా వెళ్ళిపోతావు. వాడు నిన్ను పూర్తిగా కబలించేస్తాడు అన్నట్టుగా అనుకోండి. ఒకవేళ అప్పుడు యేసు వచ్చి ఈ 10 పాయింట్లు, యేసు వచ్చి ఈ 7 పాయింట్లు, యేసు వచ్చి నువ్వు పరిశుద్ధత, యేసు వచ్చి నువ్వు ఇప్పుడు ఇలాగా
పైకి వచ్చితే మునిగిపోతున్నాడు కదా, ఇంకా అడుక్కెళ్ళలేదు కదా, ఇంకా నిలువ లోతుంది కదా, ఇంకా పూర్తిగా మునిగిపోలేదు కదా, ఇంకా నీళ్లు తాగుతున్నావు కదా, నువ్వు కాస్త ఓపిక బట్టి ఆ నీళ్ళ మీదకి వచ్చావనుకో, కొంచెం ఆ నీళ్ళ పైనుంచి చెయ్యి పైకి చూపించగలిగావనుకో, లేదా ఇంకాస్త అప్పుడు నీ చేయి పట్టుకుంటా. పేతురు రా, కొంచెం పైకి రా, కొంచెం పైకి రా, మునిగిపోకు, కొంచెం పైకి రా, ఈదు, కొంచెం ఓపిక పట్టు, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, అప్పుడు నేను వస్తా. ఆ సీన్ చూడండి, ఆ సీన్ చూడండి, సీన్ చూడండి. దేవుని బిడ్డలమైన తర్వాత దేవుని ప్రత్యేకమైన శ్రద్ధ తొలి దినముల కన్నా మన మీద ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసుకోండి. పాపములో ఉండగానే మన మీద శ్రద్ధ పెట్టాడు, పాపములో ఉండగానే మనల్ని ప్రేమించాడు, పాపములో ఉండగానే మనలను పవిత్రపరచుకొనుటకు తన కుమారుని రక్తాన్ని చిందింపచేసి తండ్రవ్వాలని ఉపలాట పడిపోయాడు, మనల్ని కొడుకు కూతుళ్ళుగా చేసుకోవాలని ఉపలాట పడిపోయాడు. అవును, అప్పుడే అంత ఆత్రత పడ్డాడే, అప్పుడే అంత ముందుకు వచ్చాడే, అప్పుడంత పరుగులు పెట్టించాడే తన కొడుకును కూడా. ఇప్పుడు నేను కొడుకును కూతురునయ్యాను, పేతురులాగా ఆయన వెంబడించే వ్యక్తినయ్యాను, తండ్రి అని పిలవగలను, కూతురు ఆయనని స్పందించగలడు. కానీ ఇప్పుడు నేను అకస్మాత్తుగా ఒక అవిశ్వాసపు స్థితి వల్ల, అల్పపు స్థితి వల్ల అలా చూసి ఇలా చూసి యేసుని చూడటం మానేసినందువల్ల, అలా చూసి ఇలా చూసి నన్ను నేను చూసుకుని యేసుని చూడటం మానేసిన వల్ల ఇదిగో మునిగిపోతున్నాను. ఆధ్యాత్మికతలో, ఆత్మీయతలో, దేవుని పట్ల భయభక్తుల్లో ఏమంటే అనుకోండి, మునిగిపోతున్నా. నాకు తెలిసిందల్లా ఒకటే, 3 గంటల ప్రార్థన చేయాలా, 3 రోజులు ఉపవాసం చేయాలా, ఏం అవకాశం లేదు అక్కడ. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈ రీతిలో ప్రార్థన చేయాలా, ఈ 12 అంశాలు వరుసపెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు యేసు లేపుతాడా? పాఠాలు బాగున్నాయి, పుస్తకాలు బాగున్నాయి, ప్రసంగాలు బాగున్నాయి, కానీ అక్కడ ఆ స్థితి లేదే, ఆ సమయం లేదే. ఉన్న పాటు నేను లేవాలి. నేను చెప్తున్నాను, నమ్ముతున్నాను. ఒకవేళ ప్రసంగికులందరూ యేసయ్య పడవలో ఉంటే, పేతురు మునిగిపోతూ ఉంటే, ఈ ప్రసంగికులందరూ, నాలాంటి ప్రసంగికులందరూ పేతురయ్యా ఈ 5 పాయింట్లు జ్ఞాపకం చేసుకో, నువ్వు కొంచెం పైకి బుడకట్టు, కొంచెం పైకి రా, కొంచెమైనా పైకి రా, అప్పుడు యేసు పట్టుకుంటాడు నిన్ను. యేసు ఒకవేళ ఉరుకుతూ నీళ్ళ మీద నడిచేస్తూ అల్ప విశ్వాసం దగ్గర యేసు నువ్వు రావద్దు, నేను 10 పాయింట్లు బోధ చేశా. ఈ 10 పాయింట్లు పేతురు కనీసం 3 పాయింట్లన్నా చెయ్యాలి, అప్పుడు యేసుని దగ్గరకు వచ్చి ముట్టుకోవాలని. ఈ ప్రసంగాలన్నీ యేసుని అలాగా ఆప్ చేసి పేతుర్ని, నువ్వు లే, కొంచెం ఓపిక తెచ్చుకొని లే, నువ్వు ఈ 3 పనులు చేయి, యేసు ఆగాక నువ్వు రాకు. సినిమాటిక్గా చెప్తున్నానేమో, చూడండి ఆ సీను. ఎలా అర్థం చేసుకుంటే చెప్పండి. యేసు ఏం చేస్తాడు? ఒకవేళ పౌలు ప్రసాద్గా ఎప్పుడు మా చర్చ్ మెంబర్స్కి ఏ సందేశం చెప్పినా 10 పాయింట్లు చెప్తా. ప్రసాద్ గారు ప్రసంగం చేశారంటే 10 పాయింట్లు ఉండాల్సిందే. కొంతమంది దైవజనులు కల పాయింట్లు దైవజనులు 7 పాయింట్లు దైవజనుడు, 3 పాయింట్లు దైవజనుడు, 10 పాయింట్లు దైవజనుడు. ఒకళ్ళు యేసు వస్తున్నాడు, నేను ఇలాగ అడ్డుకుంటా. లేదు, సంఘంలో విశ్వాసం అయినా సరే నేను 10 పాయింట్లు చెప్పాను, కనీసం 5 పాయింట్లు అయినా పాస్ మార్క్ రావాలి. ఆగేసు నువ్వు పైకి తీయటానికి వీల్లేదు, నువ్వు స్వస్థపరచడానికి వీల్లేదు, నువ్వు పైకి తీయడానికి వీల్లేదు, నువ్వు ప్రేమించడానికి వీల్లేదు, ఆగవయ్యా బాబు అని ఈ పౌలు ప్రసాద్ ఆపేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఏసేమంటాడు, అమ్మో నువ్వు 10 పాయింట్లు చెప్పావా, నిజమే, కనీసం పాస్ మార్క్ 3 పాయింట్లన్నా రావాలి కదా యేసయ్య, చెప్పారుగా మీ దైవజనుడు 3 పాయింట్లు పాస్ అవ్వు, అప్పుడు నేను వచ్చి లేపుతా. ఏసేమంటాడు చెప్పండి, నన్ను పక్కకు నెట్టి అవసరమైతే నన్ను ముంచేసి పేతుని పట్టుకుని పైకి లేపేస్తాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. మునిగిపోతున్న వాళ్ళని లేపటానికి నేను వచ్చాను, కానీ నీళ్ళ ముంచేసి వాళ్ళం కాదు. మునిగిపోయాను దేవా, నాకు ఏం చేయాలో తోచట్లేదని చెయ్యి పైకెత్తి యేసు అని ఆత్రాధన చేసి నా యందు విశ్వాసం ఉంచిన వారి దగ్గరికి మళ్ళీ అదే వేగంతో, అదే ప్రేమతో చెయ్యి పట్టి లేపటానికి నేను ఆశపడుతున్నాను ఇప్పటికీ కూడా. కానీ మీరెవరు నాకు అడ్డొచ్చేది, మీ ప్రసంగాలేంటి నాకు అడ్డొచ్చేది? అది వాక్యమే, యేసు వాక్యమే, కానీ సమయం మీకు లేదక్కడ, సమయం లేదక్కడ, 10 పాయింట్ల సమయం లేదక్కడ. నువ్వు పతనపు స్థితికి వచ్చేసావు, 10 పాయింట్లు పాస్ అవ్వాలనుకున్నావు, మొదటి పాయింట్లోనే ఫెయిల్ అవుతున్నావు. 10 పాఠాలు చెప్పారు వాళ్ళు దైవజనులు, పుస్తకం ముందు పెట్టుకున్నావు, మొదటి చేయాలి, తర్వాత వారం ఇది చేయాలి, తర్వాత వారం చేయాలి. 7వ వారానికి యేసు వెలుగు కనపడుతుంది, 8వ వారానికి ఆయన స్వరం వినబడుతుంది, 9వ వారానికి ఆయన మహిమను చూస్తావు, 10వ వారానికి ఆయనని పట్టుకుంటాడు. ఎంత బాగుంటాయో
ఆ పుస్తకాలు, పాటలు, మాటలు ఎంత బాగుంటాయో నమ్ముదాం. అవన్నీ అబద్ధమని చెప్పను. కానీ ఆ సమయం నీ దగ్గర లేదు, ఆ శక్తి నీ దగ్గర లేదు. ఆ 1వ పాయింట్లో నువ్వు ఫెయిల్ అయిపోతున్న వారం తరబడి. ఇక 3 పాయింట్లకు ఎప్పుడు వెళ్తావు? 4 పాయింట్లకు ఎప్పుడు వెళ్తావు? 10వ పాయింట్ ఎప్పుడు పొందుకొని ఎప్పుడే సైని దగ్గరకు వచ్చి చేపట్టుకుని వెళ్తావు? ఇంక నా బ్రతుకుల భాగ్యం ఉందా అంటూ కృంగి ఆ సాలిపు గూడులను పడి ఉంటాం. ఈరోజు ప్రభు నీకో మాట చెప్తున్నాడు. ఆ తొలి దినాన్ని ఏ వేగంతో వచ్చి పడి నిన్ను లేవనెత్తానో అదే ఆర్తనాదం నువ్వు చేస్తే ఈరోజు అదే రీతిలో నేను లేవనెత్తుతాను. మరలా నిన్ను నీటి మీద నడిపిస్తూ పడవలో కూర్చోబెట్టే వరకు కూడా, ఒడ్డుకు చేర్చే వరకు కూడా నీ చెయ్యి విడిచిపెట్టను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా చెప్తున్నాను కదా, మునిగిపోయినా పర్వాలేదన్నమాట అనుకోకూడదు. అది మనం నేర్చుకోవాలి. మునిగిపోయినా పర్వాలేదు, ఇలా చూసినా పర్వాలేదు, అలా చూసినా పర్వాలేదు. యేసునెవరు ఆపలేరట, యేసునెవరు అడ్డుకోలేరట, ఆయన వచ్చేస్తాడు లేవనెత్తుతాడట అంటూ ఆ పాపపు సముద్రంలో మునుగుతూ లేస్తూ భయం వేసినప్పుడు యేసు అంటుందామా? మళ్ళీ మునుగుదాము, మళ్ళీ లేద్దాము, యేసు మునిగిపోతున్నందామా? దానికోసంగా అది పాఠమే. రోజు నిజముగాను పైకి లేవటానికి కష్టపడుతుంది. నిజముగా పతనపు స్థితిలోనూ ఉంటే, నిజంగా నీలో ఉన్న బలహీనత, భయం, ఆ కృంగిపోయిన స్థితి నేను విలువిలాడిస్తూ ఉంటే, నువ్వు ఏదో చేస్తే తప్ప నీ చేయి పట్టుకోను అని ఆగిపోడు యేసయ్య. ఈరోజు నువ్వు ఏదో చేసి ఈ స్థాయికి వస్తే తప్ప, నీ పవిత్రత ఈ స్థాయికి వస్తే తప్ప ఈరోజు నేను స్వస్థపరచలేను. ఆ స్థాయికి నువ్వు వచ్చిన తర్వాత అప్పుడు స్వస్థత గురించి మాట్లాడు, ఆలోచన చేస్తాను అంటాడు అనుకుంటున్నావని యేసు. ఏమో ఆ యేసు ఎవరో నాకు తెలియదు, కానీ నా యేసు షరతులు పెట్టాడు. ఉన్నపాటుని నిన్ను శుద్ధి చేసి స్వస్థపరిచి దరి చేర్చుకుంటాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక.